మీద వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి. అయితే ఒక్కడక్కడ అయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నిన్న ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసినాయి. ఆ తర్వాత ఇక్కడ ములుగు జిల్లాలో, వరంగల్, తర్వాత నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కొంతవరకు వర్షాలు పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. ఉత్తర తెలంగాణను ఒక రకంగా వర్షాలు వణికించినాయి. ఇక మరోవైపు భారత్పై సుంకాలు వేస్తాము, మరో 25% సుంకాలు వేస్తామని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతవరకు వెనక్కి తగ్గేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టుగా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అక్కడ రష్యా తర్వాత ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి 3.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకొని ఆ ఇద్దరు అధ్యక్షులతో మాట్లాడి మొత్తం మీద ఒక సయోధ్య కుదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళ మధ్య ఒకవేళ యుద్ధం ఆగిపోతే తర్వాత యుద్ధం అంటే ఆపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత అక్కడ జెలెన్స్కీ అంటే ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమంటాడు, ఏం కథ, దానిపైన ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పడంతో మొత్తం మీద ఒక రకంగా శాంతిపూర్వకమైనటువంటి ఒక ఒప్పందానికి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిన్నైతే ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది. ఇక పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా బయటపడేటువంటి అవకాశాలు మాత్రం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చర్చలు సఫలమైనాయి. ఇక ఇక్కడ రష్యా అధ్యక్షుడు తర్వాత ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్నటువంటి ఏదైతే చొరవతోటి మొత్తం మీద ఇదంతా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం పైన, తర్వాత దిగుమతులు రష్యాతోటి సంబంధాలు కలిగి ఉండడం పైన అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. అట్లా కాదు, ఇట్లా వీళ్ళు రష్యాతోటి మొత్తం కూడా సంబంధాలు తెంచుకోవాలి, తెంచుకుంటేనే లెక్క, లేకపోతే మేము ఇది ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు వేస్తామనేటువంటి మాటను చెప్పిండు. అయితే ఇప్పుడు ఇదేనికోసం చెప్పిండు ఇట్లా అంటే, ఇక్కడ రష్యాకు తర్వాత ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే మీరు రష్యాకు ఇట్లా సంబంధాలు కొనసాగిస్తూ ఉంటే రష్యా రెచ్చిపోతూ ఉందనేటువంటిది ఇక్కడ అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాట. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ యుద్ధం సమసిపోతున్నటువంటి సమయంలో ఇక్కడ రష్యాకు తర్వాత అమెరికాకు మధ్య కూడా ఒక రకమైనటువంటి సుహృద్భావ చర్చలు, ఎందుకంటే ఒకే కార్లో పోయిరట నిన్న, ఒకటే కార్లో అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా పోయినరు. ఇది ఇటువంటి ఘటనలు చాలా తక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రష్యా సామ్యవాద దేశం, ఇక్కడ అమెరికా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశం. అయితే ఈ రెండు ధృవాలు ఎప్పుడు కూడా కలవవు అసలు యాక్చువల్గా. కానీ నిన్న కలిసినరు, వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత ఈ యుద్ధాన్ని ఆపేసామనేటువంటి మాటను కూడా రష్యా అధ్యక్షుడు చెప్పడంతో మొత్తం మీద ఒక రకంగా సుహృద్భావ వాతావరణంలో యుద్ధాన్ని ఆపేయడానికి అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక రష్యాతోటి మరి అమెరికాకు తర్వాత ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం ఆగుతున్నటువంటి తరుణంలో భారత్ నుంచి దిగుమతులు రష్యాకు చేసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదనేటువంటి మాటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ మరో 25% సుంకాలు పెంచుతాము భారత్ పైన అనేటువంటి మాట ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగినటువంటి ఒక ఘటన, ఒక దళిత యువకుడు పైన అక్కడ ఉన్నటువంటి మార్వాడీలు దాడి చేసినటువంటి ఘటన నేపథ్యంలో ఒక ఆయన పాట రాసిండు. ఆ పాట రాస్తే అసలు యాక్చువల్గా అంటే ఈ మార్వాడీలకు సంబంధించి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తర్వాత ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం కూడా మార్వాడీలు మొత్తం కూడా ఆక్రమించిండ్రు అనేటువంటి పాట బయటకు వచ్చింది. ఆ పాటకు సంబంధించి ఆయన రాష్ట్రాన్ని అరెస్ట్ చేసిండ్రు. అది పక్కకు పెడితే మొత్తం మీద మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా తిష్ట వేసిండ్రనే చెప్పాలి. ఇక్కడ పానీపూరి కాడ నుంచి బంగారం షాపుల దాకా, అక్కడ చెప్పుల షాపుల నుంచి ఇంకా వస్త్రాల షాపుల దాకా ప్రతి ఒక్కటి కూడా మార్వాడీలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ, అంటే ఇప్పుడు గతంలో ప్రధానంగా హైదరాబాద్కే పరిమితమైనటువంటి మార్వాడీలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా విస్తరించిండ్రు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మా దగ్గర బొమ్మల రామారం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం. ఇప్పుడు బొమ్మల రామారంలో మిగతా వ్యాపారులందరూ కూడా మొత్తం ఎవరు లేకుండా పోయిర్రు. మొత్తం కూడా మార్వాడి షాపులే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క షాప్, ఏ షాప్ చూసుకున్నా, ఏ వ్యాపారం చూసుకున్నా వాళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద మార్వాడీలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. అంటే మార్వాడీలు మొత్తం కూడా ఇక్కడ వ్యాపారాలన్నింటి కూడా కబ్జా చేసి
తర్వాత మొత్తం కూడా దోచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఒక ప్రాంతంలో ఏది పిలుపు కూడా ఇచ్చేసిండ్రు, బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఈ నేపథ్యంలో పార్టీలు కూడా దీనిపైన మాట్లాడుతున్నాయి. అంటే మరి మార్వాడీలకు అండగా ఉండాలనా లేకపోతే మార్వాడీలను వ్యతిరేకించాలనా అని అనుకున్నప్పుడు పార్టీలు మాత్రం ఇక్కడ భారతీయ జనతా పార్టీ మార్వాడీలకు అండగా ఉంటుంది. తర్వాత అంటే వాళ్లకు వ్యాపారాలు చేసుకోవచ్చు అనేటువంటి మాటను భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇక ఏఐసిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అంటా ఉంది అట్లేం లేదు, ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇంకా తన వైఖరి ఏందో చెప్పలేదు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మార్వాడీలు పూర్తిగా మొత్తం కూడా అన్ని వ్యాపారాల్లో కూడా తెలంగాణలో పూర్తిగా విస్తరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొంతవరకు వ్యతిరేకత వస్తూ ఉంది. అంటే మొత్తం కూడా స్థానికులుగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో ఆ వ్యాపారులకు దెబ్బ పడుతూ ఉంది. మార్వాడీలు ఏంటంటే యాక్చువల్గా ఒక్కరికి ఆపద వస్తే అందరూ కూడా వచ్చేసి మొత్తం కూడా కొట్లాటకైనా దేనికైనా రెడీగా ఉంటారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఏది చాలా మార్కెట్లు కూడా ఇక్కడ రాణిగంజ్ కా నుంచి తర్వాత ఏ మార్కెట్లు చూసుకున్నా కానీ రిసాలా బజార్ ఏ మార్కెట్లు చూసుకున్నా కానీ మొత్తం కూడా మార్వాడీలతోటి నిండి ఉంటాయి. ఈ నేపథ్యంలో నిజంగా మరి మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా మరి ఆక్రమించిండ్రా అంటే గతంలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా వ్యాపారాలను కానీ తర్వాత మిగతా విషయాల్లో కానీ ఇట్లా ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉండే, కానీ ఈ స్థాయిలో లేదు. అయితే పూర్తి స్థాయిలో వ్యాపారాలు మొత్తం కూడా మార్వాడీల చేతులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మార్వాడీలను బహిష్కరించాలి అనేటువంటి కాడికి వచ్చింది. బహిష్కరించాలనేటువంటి పిలుపు నేపథ్యంలో బంద్కు కూడా పిలుపునిచ్చేసిండ్రు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక ప్రాంతంలో. అయితే మొత్తం మీద ఇది జరుగుతున్నటువంటి చర్చ ఎక్కడికి దారితీస్తుంది? నిజంగా మార్వాడీలను ఇక్కడ ఉండాలా లేకపోతే మార్వాడీలు ఉండడం వల్ల ఇక్కడ స్థానికులకి ఏమైనా నష్టం జరుగుతుందా లేకపోతే లాభం జరుగుతుందా అని చూసుకున్నప్పుడు కొంతవరకు వ్యాపారులకు సంబంధించి మాత్రం 100% కొంతవరకు వ్యాపారులకు నష్టం జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏది మహారాష్ట్రలో చూసుకుంటే శివసేన పార్టీ చిన్న ఏ విషయానికి సంబంధించినైనా కానీ ఇక్కడ స్థానికులే ఇక్కడ ఉండాలి, వ్యాపారాలు చేసుకోవాలి, తర్వాత ఏదైనా చేసుకోవాలనేటువంటి మాటను శివసేన పార్టీ చెప్తా ఉంది. అక్కడ గతం నుంచి బాల్ ఠాక్రే కాడ నుంచి ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే దాకా. అయితే అక్కడ మహారాష్ట్రలో స్థానికులకే ఇవన్నీ అవకాశాలు ఉండాలనేటువంటిది అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి పార్టీల యొక్క వాదన కొన్ని. అయితే ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో మార్వాడీలు మొత్తం కూడా రెచ్చిపోతూ ఉన్నారు, తర్వాత దాడులు చేస్తూ ఉన్నారు. ఒక దళిత యువకుడు పైన జరిగినటువంటి దాడికి సంబంధించి అంటే ఏదో బండి పెట్టుకుంటే అట్టెట్లయితే ఇట్లయితే అని చెప్పేసి తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసిండ్రు అనేటువంటిది ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మరి మార్వాడీలు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలా? అన్ని వ్యాపారాలు ఇక్కడ హార్డ్వేర్ కా నుంచి సాఫ్ట్వేర్ అన్ని ప్రతి ఒక్కటి మొత్తం కూడా మార్వాడీల చేతులకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మరి ఎట్లా నిజంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే మార్వాడీలని ఎదుర్కొని తర్వాత వాళ్ళకు ధీటుగా ఇక్కడ షాపులు పెట్టేటువంటి అవకాశం కానీ పరిస్థితులు కానీ తర్వాత ఇంకా వాళ్ళు ధీటుగా ఏమైనా చేసేటువంటి పరిస్థితులు కానీ ఉండేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొంత బలంగా ఉంటారు, అంటే ఆర్థికంగా బలంగా ఉంటారు, తర్వాత పెట్టుబడులు కూడా ఎక్కువ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా వ్యాపారాలన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. సరే ఉండల్లా పోవాలా వాళ్ళు బయటకు వెళ్ళగొట్టాలా అనేటువంటిది సరే ఆ తర్వాత విషయం. తర్వాత ఎందుకంటే అది ప్రభుత్వాల నిర్ణయం తీసుకోవాలి, తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అదే విషయం. కానీ మొత్తం మీద మార్వాడీలు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను మాత్రం కబ్జా పెట్టినటువంటి మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇక పోస్ట్ మార్టంలో దొరికేస్తారు, మాటలు కాదు పోస్టులే పలుకుతాయి, మోహాలు కాదు అభిప్రాయాలే కనిపిస్తాయి, నేపథ్యం కాదు సోషల్ మీడియా చరిత్రే ప్రామాణికం, వీసా దరఖాస్తు నుంచి ఉద్యోగ నియామకం వరకు సోషల్ మీడియా వెట్టింగ్ పెద్ద చిక్కులే తెచ్చిపెడుతోంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఈనాడు దినపత్రిక. అంటే ఏంటిది అసలు యాక్చువల్గా పోస్ట్ మార్టంలో దొరికేస్తారు అంటే పోస్ట్ మార్టం ఏం కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే పోస్టులు పెడతారు కదా, ఏది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, లేదంటే వాట్సాప్ గ్రూప్లలో పోస్టులు పెడుతుంటారు, లేదంటే ఇక్కడ ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటారు, లేదంటే ట్విట్టర్లో పోస్టులు పెడుతుంటారు. ఈ పోస్టులు పెట్టడం అనేటువంటిది ఎటువంటి పోస్టులు పెడుతున్నారు వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉన్నది, ఏం కథ, అసలు సంస్థకు అనుకూలంగా ఉందా, సంస్థకు వ్యతిరేకంగా ఉందా, లేకపోతే ఆ దేశానికి వ్యతిరేకంగా ఉందా, అనుకూలంగా ఉందా, ఇవన్నీ విషయాలు కూడా
పరిశీలిస్తూ ఉన్నారంట. ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళేటువంటి ఎవరైతే ఉద్యోగార్థులు ఉంటారో, ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్లకు సంబంధించి ఈ విషయాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. ఈజీగా వాళ్ళు పట్టేస్తున్నారు అనేటువంటి కథనాన్ని వేసింది ఈనాడు దినపత్రిక. హైదరాబాద్కు చెందిన సురేష్ అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనేవాడు. అనుభవం లేకపోవడంతో ఫ్రెషర్గా అవకాశాలు వచ్చేవి కాదు. దీంతో ఇక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఉద్యోగం సంపాదించాడు. ఆఫర్ లెటర్ పెట్టుకొని అమెరికాలో దిగాడో లేదో అక్కడి సిబ్బంది అతడిని వెంటనే భారత్కు డిపోర్ట్ చేశారు. అయితే ఇంతకీ అతడు చేసినటువంటి తప్పు ఏంటంటే ఓ స్నేహితుడితో వాట్సాప్లో చాట్ చేస్తూ రిక్రూటర్ను బురిడి కొట్టించాన్రా పిచ్చోడు, ఫేక్ ఎక్స్పీరియన్స్ను కనిపెట్టలేకపోయాడు, జాబ్ ఇచ్చేశాడు అని అన్నాడు. అది ఎలా తెలిసిందో ఏమో కానీ సురేష్ లక్ష్యం నీరు గారిపోయింది. అక్కడి నుంచి ఉద్యోగం ఉడవేకి మళ్ళా ఇక్కడికి పంపించేసిరట. ఇక బెంగళూరుకు చెందిన అశుతోష్ ఉద్యోగంలో ఉన్నప్పుడు బాస్ మీద మీమ్స్ తయారు చేసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేవాడు. ఆ మెసేజ్ విరివిగా ఫార్వర్డ్ అవుతూ చేరకూడని వ్యక్తికే చేరాయి. దీంతో కంపెనీ పాలసీ మేరకు అశుతోష్ను ఉద్యోగం నుంచి తీసేసిరు. ఇక కోపంలోనో బాధలోనో మాట జారి ఎవరినైనా తిట్టినా ఇక తెగిడినా కొన్ని రోజులకు వాళ్ళకు విషయాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఉద్యోగం పోయేటువంటి ప్రమాదం ఉంటుందంటే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపులలో పోస్టులు పెట్టేటప్పుడు కానీ ఇవన్నింటిలో జాగ్రత్తగా ఉండండి. ఉంటే మంచిది, లేకపోతే మీ ఉద్యోగం కూడా ఉసుకాకేటువంటి అవకాశం ఉందంట. అమెరికా పోయేటోళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆదిలాబాద్ వణికింది, మురిగింది అంట. ములుగు జిల్లా గోవిందరావుపేటలో 22 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లాలో గంటన్నరలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం. పొంగి పొర్లుతున్న వాగులు, భూపాలపల్లిలో 19 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురిసింది. ముఖ్యంగా మన్యం జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు జిల్లాలు శనివారం అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6 గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఇట్లా వర్షపాతం కురిసిందంట. 22 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంట. భారీగా వర్షాలు ఉన్నాయి. మొత్తం కూడా ఎక్కడికక్కడ మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ పట్టణంలోని గ్రీన్ సిటీ ప్రాంతంలో నివాసాలను చుట్టుముట్టిన వరద నీరు చూసుకో. మొత్తం నీళ్లు ఏడుకొచ్చినాయంటే ఇండ్లు చెరువులు అవుతున్నాయి. చెరువులలో ఇండ్లు కడుతున్నారు, ఇండ్లు చెరువులు అవుతున్నాయి. అట్లా పరిస్థితి వచ్చింది. మరి కొంతవరకు లోతట్టు ప్రాంతాల్లో ఉంటే చెరువులలో కట్టకపోయినా సరే జర కొంచెం వంపులో కడితే మాత్రం జర ఆగమాగం ఉందంట పరిస్థితి. కాబట్టి అందుకనే గతంలో ఇక్కడ ఏడుపాయల క్షేత్రం దగ్గర మెదక్ జిల్లాకు సంబంధించి సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తిరట. గేట్లు ఎత్తితే మొత్తం కూడా టెంపుల్ పోతున్నాయి, నీళ్ళు భారీగా వచ్చేస్తున్నాయి. ఇట్లా ఎక్కడ చూసినా కానీ వరదలతో అతలాకుతలం అయిపోతూ ఉండే పరిస్థితి అంతా కూడా. వర్షాలు భారీగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఇంకా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ సిటీలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ టైంకి ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు. ఇక ఆదిలాబాద్ కోజా కాలనీలో వరద ప్రవాహాన్ని కొట్టుకుపోతున్న కారు ఇట్లా కొట్టుకుపోతున్నాయి. దారుణంగా ఉంది పరిస్థితి. షాడో నేత వసూళ్ల మేత. ఇక పోలీస్ శాఖలో ఓ రాజకీయ నాయకుడి దందాలు, అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలు, కీలక పోస్టింగ్ల కోసం అతడి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు. ఇక పోస్టింగ్ కావాలంటే ఎస్ఐ పోస్టింగ్ కావాలి, ఈడ కావాలంటే వాడ కావాలంటే మరి ఇంత ముట్టే చెప్పాలి. మరి సిఐ పోస్ట్ కావాలంటే, డిఎస్పీ పోస్ట్ కావాలంటే ఇట్లా ఇంత ముట్టే చెప్తే మీకు అనుకున్న చోట, ఎందుకంటే 4 పైసలు వచ్చే చోట ఇస్తారట. అటువంటి ఇస్తా అని చెప్పేసి ఒక మనిషి మొత్తం కూడా మోసం చేస్తూ ఉన్నట్టు ఆయనని చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఆయన దొరికిపోయింది కథ. ఆయన పేరేందో మాత్రం రాయలేదు ఈమె. మరి ఎందుకో ఆయన పేరు రాయలేదు, ఈ డిఎస్పీ పేరు కూడా రాయలేదు, డీసీపీ పేరు కూడా రాయలేదు. పోలీస్ శాఖలో ఓ రాజకీయ నాయకుడి దందాలు, అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలు, కీలక పోస్టింగ్ల కోసం అతడి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు, సిండికేట్ నడుపుతున్న 3 డీసీపీలు.
ఇక కొందరు అధికారులపై నిఘా విభాగం ఆరాధిస్తూ ఉంది. ఓ డీసీపీపై సర్కారు వేటు కూడా వేసిందంట. ఆ పేరు చెప్తే మంచిగా ఉంటుండే కదా, తెలుస్తుండే ఎవరనేది. తెలంగాణ పోలీస్ శాఖలో ఓ షాడో నేత వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వంలో తనకు పలుకుబడి ఉందని ప్రచారం చేసుకుంటున్న అతడికి ప్రసన్నం చేసుకుంటే చాలు, అయితే ఫోకల్ పోస్టింగ్ దక్కుతుందనే భ్రమలో పలువురు అంటగాగుతుండడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో పలువురు ఏసీపీలు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు ఉన్నారు. అయితే పలువురు డీసీపీలు అతడితో కలిసి దందాల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డీసీపీలు అంటే ఇప్పుడు సిటీ ప్రాంతంలో ఉంటే డీసీపీలు అంటారు, జిల్లాల్లో ఉంటే వీళ్ళు ఎస్పీ క్యాడర్, ఇది జిల్లా ఎస్పీ అంటాం కదా, ఆ క్యాడరు వాళ్ళల్లో కూడా ఇట్లా ఉన్నారంట కొంతమంది. ఇది ఏందో అసలు యాక్చువల్గా వాళ్ళ నమ్ముడేందో, ఇదంతా పోస్టింగ్లు ఏందో, ఈ కథ ఏందో, పైసలు వచ్చుడేందో, ఈ కథ అది లోతుకి వెళ్తే అర్థమవుతుంది లెక్క. ప్రభుత్వ రంగానికి చెందిన ఓ సొసైటీ అధ్యక్షుడి హోదాలో ఉన్న షాడో నేతతో అంటగాగుతున్న కొందరు పోలీస్ అధికారుల గురించి నిఘా వర్గాలు ఆరాధిస్తున్నట్టు తెలిసింది. ఈ జాబితాలో కొందరు ఐపీఎస్ అధికారులు ఉండడం విస్తుగొల్పుతోంది. చూసుకోయిగా ఇలా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారంట, మరి ఏందో కథగా. ఆ డీసీపీల త్రయం అంటే ముగ్గురు తీరుతో కలకలం. ఏ కీలక కమిషనరేట్ల పరిధిలో ఇదంతా కూడా జరుగుతూ ఉందంట. ఓ డీసీపీ భూ వివాదాల్లో తలదూర్చుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. తన జోన్ పరిధిలోని భూ వివాదాలను సెటిల్ చేసే బాధ్యతను అతడి కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. తన సెటిల్మెంట్ వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నారంటూ తన కార్యాలయంలోని సిబ్బందిని మార్చేయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఏంది, ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర ఉంటుంది. ఈ జూబ్లీ హిల్స్ దగ్గర ఒక ఆయన ఎవరు సిఐ ఉంటాడు, ఎవరు ఎక్సైజ్ సిఐ. ఆ ఎక్సైజ్ సిఐ ఏముంటాడంటే ఇక మొత్తం కూడా కింద అధికారులు ఎవరైనా ఉంటారుగా, ఎస్ఐలు, తర్వాత ఈ కానిస్టేబుల్ వీళ్ళు ఉంటారు కదా ఎక్సైజ్ శాఖలో, వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటా ఉన్నట. ఆయనని ఆంధ్ర ఆయన భార్య ఎవరు, ఏది ఆంధ్రాలో ఉంటే ఏమే అది అసలు యాక్చువల్గా ఆమె ఇక్కడ అనమాట, ఏది హైదరాబాద్. అయితే ఆమెకు సాఫ్ట్వేర్ ఉద్యోగం. అసలు యాక్చువల్గా స్పౌజ్ అని చెప్పేసి స్పౌజ్ అని ఉంటుంది. ఈ స్పౌజ్ అంటే ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఒకే చోట ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉన్నది. అయితే ఈ నిబంధన కింద అసలు యాక్చువల్గా ప్రైవేట్ ఉద్యోగంలో ఆమె ఉంటే, ఈయన గవర్నమెంట్ ఉద్యోగి అయితే అసలు యాక్చువల్గా వీళ్ళకి వర్తించదు. ఆయనదేమో ఏపీ. ఆ ఏపీ ఆయన తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ జూబ్లీహిల్స్లో పోస్టింగ్ ఇప్పించుకొని సిఐ, ఏది ఎక్సైజ్ సిఐ పోస్టింగ్ ఇప్పించుకొని ఇక ఆయన కావాల్సినట్టు కథ నడిపిస్తూ ఉన్నాడట. అంటే ఇట్లా నడుస్తుందన్నమాట లెక్క. అంటే ఒకవేళ పలుకుబడి ఉండి లేకపోతే అందరినీ కొంతమందిని మేనేజ్ చేసి ఇదంతా కూడా కొంతమంది నడుపుతూ ఉన్నారు. ఎక్సైజ్ శాఖలో ఆయన పైన సంగతి కూడా చూస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అయితే ఇది విషయం ఏంటంటే ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినందుకు పైసలు పంపిణీ కథా కార్యక్రమం, తర్వాత కొంతమంది నేతలు ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా కథా కార్యక్రమం అంతా కూడా నడుస్తూ ఉందంట. పోలీస్ శాఖలో ఇట్లా నడవడం వల్ల ఏమవుతుందంటే అంటే కీలకమైనటువంటి పోస్టులు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పైసలు ఎక్కువ వస్తాయని అర్థం అనమాట. ఆ పైసలు ఎక్కువ వచ్చే దగ్గర వీళ్ళని పెడుతున్నట. మరి పైసలు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతున్నట్టే కదా క్లియర్గా. ఓ డీసీపీ భూ వివాదాల్లో తలదూర్చుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. తన జోన్ పరిధిలోని భూ వివాదాలను సెటిల్ చేసే బాధ్యతను అతడి కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నట. తన సెటిల్మెంట్ల వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నారంటూ తన కార్యాలయంలోని సిబ్బందిని మార్చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఇంకో డీసీపీ సైతం భూ వివాదాలే లక్ష్యంగా చేసుకొని దందాలు సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం తన భూమి పొసెషన్ కోసం సహకరించాలని ఓ వ్యక్తి కోరగా ఎకరాకు 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట. దీంతో అతడు కిమ్మనకుండా వెనుక తిరిగిపోయిందంట. ఇక పైసలు వసూలు చేయాలి, కథం చేయాలి, లేకపోతే కథ ఆగమాగం అవుతుందని చెప్పి చెప్తున్నట. ఈ భూ వివాదాలు అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ సివిల్ వివాదాల్లో అసలు యాక్చువల్గా పోలీసులు జోక్యం చేసుకోకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉన్నది. అయినా కానీ కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి ఆరోపణ కాదు. ఇప్పుడు ఆధారాలు కూడా చెప్తుంది కానీ పేర్లు చెప్తలే. ఈనాడు ఆ పేర్లు కూడా చెప్తే మంచిగా ఉంటుండే, ఎందుకంటే ఎవరు ఏందనేది క్లారిటీ వస్తుండే. నేరుగా ఒప్పందమే ఉత్తమం, రష్యా ఉక్రెయిన్లు దానిపై దృష్టి నిలపాలి, కాల్పుల విరమణతో ప్రయోజనం లేదు అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. రేపు అగ్రరాజ్యాధిపతిని కలవనున్న జెలెన్స్కీ నిర్ణయం లేకుండానే ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అసలు ఒక చారిత్రక ఘట్టం ఇది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఇక్కడ రష్యా అధ్యక్షుడు కలవడం అనేటువంటి చాలా అరుదుగా జరుగుతాయి చరిత్రలో. కానీ జరిగిన తర్వాత అక్కడ రష్యాకు తర్వాత ఉక్రెయిన్కు మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఇక్కడ ట్రంప్ కోరడం, ఆ తర్వాత ఇరు దేశాలు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఒప్పందం కాలేదు కానీ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అలస్కాలోని యాంకరేజ్లో జరిగిన చర్చల్లో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్క్ రుబియో తదితరులు కూడా అందరూ కూడా నిన్న పాల్గొన్నారు. ఉక్రెయిన్ రష్యాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చినా అది నిలబడే అవకాశాలు తక్కువేనన్నారు. కాల్పుల విరమణ అని చెప్పి సపరేట్ కూకున్నా కానీ ఎప్పుడన్నా ఒకసారి కోపం వస్తే ఈయన తుపాకీ పడతారు, ఆయన తుపాకీ పడతారు, ఈయన బాంబులు వేస్తారు, వాళ్ళు బాంబులు వేస్తారు. దీంతో ప్రాబ్లం అవుతుందని చెప్పి అంటున్నారంట. అందుకని కాల్పుల విరమణ కాదు, మొత్తం పూర్తిగా యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి అన్నారంట. ఎక్కడ ట్రంప్ 3.5 ఏళ్లకు పైగా దోమ వచ్చినట్టుంది. 3.5 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధాన్ని విరమింపజేసేందుకు అలస్కా వేదికగా రష్యా అధినేత పుతిన్తో అగ్రరాజ్యాధిపతి శుక్రవారం 2.5 గంటల సేపు భేటీ అయినా ఎలాంటి ఒప్పందం కుదరలేదంట. ఈ విషయంలో తాము విఫలమైనట్లు నేతలిద్దరూ అంగీకరించారు. చర్చలు మాత్రం సానుకూలంగా సాగినట్లు చెప్తున్నారు. చర్చలు సానుకూలంగానే ఉన్నాయి కానీ ఇద్దరు అంగీకరించలేదు. అది ఓకే కాలేదంట లెక్క డీల్. మరి ఆప్తరా అంటే మ్యాక్సిమం ఆపేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉక్రెయిన్ నష్టపోయింది, అటు రష్యా నష్టపోయింది. ఇద్దరు నష్టపోయినటువంటి దేశాధినేతలు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు మేము నష్టపోతున్నామని. కాబట్టి ఆపేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో భారత్పై అదనపు సుంకాల భారం ఉండకపోవచ్చు అని చెప్పేసి ట్రంప్ సంకేతాలు ఇచ్చిండు. ఎందుకంటే ఈ రెండు ఓకే అవుతున్నాయి కాబట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతే భారత్కు కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ట్రంప్ ఈ సుంకాలు వేస్తా అట్లేస్తా ఇట్లేస్తా అన్నాడు కదా, అవి కొంతవరకు ఆపుతారంట. ఎవరిపైనో కోపాన్ని ప్రదర్శించడానికి సీఎం కాలేదు, వాళ్ళ దుఃఖానికి నా గెలిపే చాలు, అధికారంలో ఉన్నంతకాలం పేదల కోసమే పనిచేస్తా. పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. అయితే ఎవరిపైనో కోపాన్ని ప్రదర్శించడానికి రాలేదు, నేను ప్రజల కోసం వచ్చినని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇట్లా అందశ్రీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందశ్రీ కూడా మాట్లాడాడు. ఎవరు ముఖ్యమంత్రి గురించి ఒకరినొకరు బాగా ప్రశంసించుకున్నారు. తనను గతంలో ఎవరో ఇబ్బంది పెట్టారనో, కష్టం నష్టం కలిగించారనో, వారిపై కోపాన్ని ప్రదర్శించారన్న ఆలోచనతో తాను సీఎం కాలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరిని శత్రువుగా చూడనని, అలా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలన్నారు. అయితే ఈరోజు అధికారం వచ్చింది కదా అని గతంలో నన్ను ఇబ్బంది పెట్టిన వారిని ఏదైనా చేయాలి కదా అని చాలామంది నాతో అంటుంటారు. కానీ వాళ్ళ దుఃఖానికి నా గెలిపే చాలు. నేను సీఎం కుర్చీలో కూర్చొని సంతకం పెడుతుంటే వారి గుండెల మీద గీత గీసినట్లే ఉంటుంది. నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతా. మనం చేసుకున్నది మన వెంట వస్తుంది. ఎవరు ఎంత చేస్తే వాళ్లకు అంత అనుభవిస్తారని నమ్ముతా. ప్రజలు నా భుజాల మీద పెద్ద బాధ్యత పెట్టారు. 5 ఏళ్లలో 10ఏళ్ళలో ఎంతకాలం అధికారంలో ఉంటే అంతకాలం పేదల కోసమే పనిచేస్తా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక హసిత భాష్పాలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వేదికపై శ్రీనివాసరాజు, తర్వాత శ్రీరామ్ గారు రాసినట్టు ఈ పుస్తకం. ఇక కొత్త వారికి ఏది పిఎం కిసాన్ దరఖాస్తు చేసుకున్నా విడుదలగానే నిధులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే పిఎం కిసాన్ నిధులు ఎంత భూమి ఉన్నా ఏం కాతున్నా ఏమైనా కానీ 2,000 రూపాయలు ఏమి వేస్తుండే, మరి పెరుగుతున్నట్టుంది. 6,000 రూపాయలు చేస్తారట ఈసారి. దరఖాస్తు చేసుకున్న కొంతమంది కొత్త వాళ్ళకైతే వస్తలేవట. పిఎం కిసాన్ పథకంలో కొత్త దరఖాస్తుదారులకు పంట పెట్టుబడి సాయం విడుదలగాక ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకున్న ఎంపిక జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న వారే అర్హులు. అయితే వారికి పంట పెట్టుబడిగా ఏటా 3 విడతల్లో 2,000 చొప్పున 6,000 రూపాయలు ఖాతాల్లో జమ అవుతున్నాయి. లబ్ధిదారు చనిపోతే వారి భూమిని పంచుకున్న వారసుల పేర్లను నమోదు చేసి వారికి నిధులు విడుదల చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారట. ఇక అయితే కేంద్రం ఈ నెల 2న పిఎం కిసాన్ సాయం విడుదల చేయగా పాత లబ్ధిదారులకు తప్ప కొత్త వాళ్ళకి ఏం రాలేదంట. ఇది కూడా కొంతవరకు అది మరి ఆగమం ఉన్నది. మరి అది వాళ్ళకు కూడా వస్తే మంచిగా ఉంటుండే. రాష్ట్రానికి చేరని జాబితా కేంద్ర వెబ్సైట్లో సొంతంగా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆ పేరును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపి అర్హులను గుర్తించి తమకు నివేదించాలని అయితే ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇప్పటి వరకు రాష్ట్ర
వ్యవసాయ శాఖకు చేరలేదని చెప్పి అంటున్నారంట. మరి చేరలేదంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పథకం వర్తిస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి పథకం ఎట్లా వర్తించది? కేంద్రానికి కూడా చేరాలి కదా, ఇప్పుడు అట్లా ఉండాలి కదా లెక్క. మరి ఏందో ఇది. పిఎం కిసాన్తో సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు మే నెలలో రైతులకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ విధానాన్ని కేంద్ర చేపట్టింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల్లో 60% మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ కార్డు కూడా ఇప్పటి వరకు జారీ కాలేదంట. మొత్తం మీద పిఎం కిసాన్ నిధులు కొత్త వాళ్ళకి అంతలేమని అనేటువంటిది ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. అక్రమ పద్ధతులపై ప్రేక్షక పాత్ర పోషించలేం, కోర్టును అడ్డుపెట్టుకొని ఉత్తర్వులు పొందాలంటే అనుమతించబోం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సమర్పిస్తేనే విద్యుత్ సరఫరా అని చెప్పేసి హైకోర్టు అంటా ఉంది. అయితే ఇష్టం వచ్చినట్టుగా ఇండ్లు కట్టుకొని తర్వాత ఆగమాగం చేసేసి ఇట్లా వేస్తే అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దానికి ఇంకా పర్మిషన్ ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటే అంటే అన్నీ ఏదైనా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కి సంబంధించి అన్నీ ఉన్నాయా లేవా, సెట్ బ్యాక్ కరెక్ట్ వదిలినరా లేదా, తర్వాత చుట్టుపక్కకు రోడ్డు ఉన్నాయా లేదా, తర్వాత ఒకవేళ ఫైర్ ఇంజన్ తిరగడానికి చుట్టుపక్కల మొత్తం కూడా స్థలం ఉందా లేదా, తర్వాత ఒకవేళ పెద్ద బిల్డింగ్ అయితే దానికి లిఫ్ట్ ఉన్నదా లేదా, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే దాని నుంచి తప్పించుకోవడానికి పరిస్థితులు ఉన్నాయా లేవా, అగ్ని ప్రమాదం జరగకుండా ఉండడానికి ఏమైనా ఏర్పాట్లు చేసిందా లేదా, అగ్ని ప్రమాదం జరిగితే మరి తర్వాత ఫైర్ సేఫ్టీ ఏమైనా ఉన్నదా లేదా, ఇవన్నీ కూడా రకరకాలుగా చూస్తారు. తర్వాత ఇది నిబంధనలు అతిక్రమించి కట్టినరా లేకపోతే నిబంధనలకు లోబడి కట్టినరా, ఏంది కథ ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూస్తారు. ఈ సిటీ ప్లానింగ్ తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు దీనికి సంబంధించి ఏది ఇస్తూ ఉంటారు, ఓసీలు ఇస్తూ ఉంటారు. ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ఇంటికి మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని చెప్పేసి హైకోర్టు అంటా ఉంది. మొత్తం మీద అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటూ పోతే, ఇష్టం వచ్చినట్టుగా మీరు అది సర్టిఫికేట్ అంటే చేసుకుంటూ పోతే మేము ప్రేక్షక పాత్ర వహించడానికి రెడీగా లేవని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అంటా ఉంది. కాబట్టి నిబంధనలకు అనుగుణంగా కట్టాలి. తర్వాత ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇవన్నీ కూడా వర్తిస్తాయి. రకరకాలుగా ఉంటాయి. బిల్డింగ్ పర్మిషన్ ఏంది, తర్వాత అందులో వాడినటువంటి మట్టి ఏంది, అందులో వాడినటువంటి అదే ఇసుక ఏంది, సిమెంట్ ఎంత వాడినరు, తర్వాత రాళ్ళని పెట్టినరు, ఏం కదా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ బరాబర్ ఉంటేనే బిల్డింగ్ నిలబడితేనే మరి పక్కనికి ఏమైనా అన్యాయం జరగకుంటుంటుంది, లేకపోతే కూలకుంటుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి హైకోర్టు అంటా ఉంది. బిల్డింగ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఓసీ తర్వాత సమర్పిస్తామంటూ కోర్టుకు హామీ ఇచ్చి విద్యుత్ కనెక్షన్ పొందాక హామీని గాలికి వదిలేస్తున్నారని, ఇలాంటి అక్రమ పద్ధతులపై ప్రేక్షక పాత్ర పోషించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. జిహెచ్ఎంసీ అనుమతులతో ఇక స్టిల్ట్తో పాటు 5 అంతస్తుల భవనానికి విద్యుత్ కనెక్షన్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నాంపల్లికి చెందిన మహమ్మద్ అరీఫ్ రిజ్వాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టారు. అయితే పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ జిహెచ్ఎంసీ అనుమతుల ప్రకారం భవనాన్ని నిర్మించామని, విద్యుత్ కనెక్షన్ కోసం అన్ని ఛార్జీలు చెల్లించిన కనెక్షన్ మంజూరు చేశారన్నారు. అయితే ఓసీ సమర్పిస్తేనే కనెక్షన్ ఇస్తామంటున్నారు. నిర్దిష్ట గడువులోగా ఓసీ సమర్పిస్తామని, కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోర్టును అడిగిరట. అయితే టీజీఏ ఎస్పీడీసీఎల్ న్యాయవాది ఎన్ శ్రీధర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అట్లా ఒకవేళ ఫస్ట్ ఇప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేసినామంటే వీళ్ళు ఓసీ తీసుకోరు, ఏం తీసుకోరుగా బిల్డింగ్ నడిపించుకుంటారు, దాంతో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి చెప్పిండంట. కోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఇక కోర్టుకు ముందే 44 CMRF చెక్కులు కాజేత 6 అరెస్టు, వారిలో 3 కోదాడ మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిబ్బంది ఉన్నారంట. ఏందో మరి కథ. పస్తులుంటూ పైపుల్లో తలదాచుకుంటూ గుర్తింపు కార్డులు లాక్కొని మోసం చేసిన ముఠ దుబాయ్లో జగిత్యాలవాసి దైన్యం అని చెప్పేసి పాపం చాలామంది కూడా ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తా అని గతంలో కేటీఆర్ చెప్పిండు. ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తాం, దుబాయ్లో ఉన్న వాళ్ళకు లేకపోతే మస్కట్లో ఉన్న వాళ్ళకు వివిధ దేశాల్లో అంటే పుట్టగూటి కోసం లేకపోతే బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో, ఎవరైతే ప్రవాసీ తెలంగాణ వాసులు ఉంటారో వాళ్ళకు మంచి చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ అక్కడ అనుకోని ప్రమాదాల్లో చనిపోతే వాళ్ళని తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తాం. తర్వాత అక్కడ ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో ఇట్లా రకరకాలుగా ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పేసి అప్పుడు కేటీఆర్ చెప్పిండు. చెప్పి
మరి ఏమైనా వేసిండు ముందర పడ్డదా అంటే ఇంతవరకు ఏం లేదు లెక్క. అదే కథ. పాపం అక్కడ చాలామంది రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే దుబాయ్ పోతే మస్తు సంపాదించుకొస్తాడు అనుకుంటారు. కానీ ఆడ ఉన్నటువంటి బాధలు, ఆడున్న కష్టాలు వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలివై, అక్కడ పోయించిన వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇక్కడ బతుకుదెరువు లేక అంత దూరం పోయి పనిచేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ బతుకుదెరువు అవకాశాలు కల్పించడం ఒకటి చేయాలి. ఒకవేళ అది చేయని పక్షంలో ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఏదైతే అంటున్నారో ఎన్ఆర్ఐ పాలసీ ద్వారా అక్కడ దుబాయ్లో కానీ మస్కట్లో కానీ ఇంకా ఇతర దేశాల్లో ఎక్కడైతే వెళ్ళినరో ప్రవాసీ తెలంగాణ వాసులు ప్రవాసీ భారతీయులకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి అటువంటివి చేస్తే మంచిగా ఉంటుంది. పాపం జగిత్యాలవాసి దైన్యం అని చెప్పేసి ఒక్క గురించి చెప్తున్నారు కానీ చాలామంది కొన్ని వందల వేల మంది ఇట్లా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది అక్కడ జైళ్ళల్లో ఉన్నారు. చిన్న చిన్న తప్పులకు లేకపోతే చేయని తప్పులకు రకరకాలుగా జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఇక్కడ కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి. పాపం వాళ్ళు ఆశగా ఎదురు చూస్తుంటారు. భార్య పిల్లలను వదిలిపెట్టి కొంతమంది పోతుంటారు, కొంతమంది తీసుకొని రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఎన్ఆర్ఐ పాలసీ నిజంగా తీసుకొచ్చేసి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. దీనిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. గతంలో కేటీఆర్ చెప్పిండు అవతల పడ్డాడు కానీ ఇప్పుడన్నా చేస్తే మంచిగా ఉంటుంది. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు, అది అధికార పరిధిలోకి చొరబడమే. కోర్టులు రాజ్యాంగాన్ని సవరించలేవు, సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. దీని అర్థమైందంటే ఒక రకంగా ఇప్పుడు ఇది బీసీలకు అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఏమవుతుంది, రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించింది ఏది సుప్రీంకోర్టు. ఏది గవర్నరు నెల రోజుల కంటే ఎక్కువ తన దగ్గర బిల్లులు ఉంచుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో ఉభయ సభలు, ఇక్కడ విధానసభ విధాన పరిషత్ రెండు కూడా అంటే శాసన మండలి తర్వాత శాసనసభ రెండు కూడా ఆమోదించిన తర్వాత గవర్నర్కి పంపిస్తే ఆ బిల్లుని ఆమోదించి పంపాలి. ఒక నెల రోజుల కంటే ఎక్కువ టైం ఉంచుకోవడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ఇక్కడ రాష్ట్రపతి దగ్గర పంపించిన తర్వాత రాష్ట్రపతి కూడా 3 నెలల కంటే ఎక్కువ ఉంచుకోవడానికి వీల్లేదని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏది గవర్నర్కు తర్వాత ఇక్కడ రాష్ట్రపతికి మద్దతుగా నిలుస్తూ ఉంది. ఎందుకంటే ఉంచుకోవచ్చు, ఉంటే ఉంటుంది, ఏమవుతుంది, మీరెందుకు జోక్యం చేసుకోవాలి, మీరెవరు, సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటూ ఉంది. అంటే దీని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఒకవేళ నెల రోజులుగా ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు అంటే ఎన్ని రోజులైనా ఆడనే కింద పెట్టుకుని కూర్చుంటారు. దీంతో ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు ఇక చట్టరూపంలోకి మారకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది అంటూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉందంట. రాష్ట్రపతికి గవర్నర్లు అధికారంలో మీరు వేలు పెట్టేటువంటి అధికారం మీకు లేదని చెప్పేసి సుప్రీంకోర్టుని అంటుంది. మరి అన్ని విషయాలు అట్లనే అంటే మంచిగా ఉంటుండే. ఇప్పుడు అదేది ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా ఇట్లనే అంటే మంచిగా ఉంటుండే. ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అలా చేయడం ఒక ప్రభుత్వాంగం తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని అందిపుచ్చుకొని చెలాయించినట్టు అవుతుందని పేర్కొంది. ఇక రాజ్య వ్యవస్థలోని ఒక అంగం వైఫల్యం, నిష్క్రియ లేదా తప్పిదాన్ని సాకుగా చూపి మరో అంగం రాజ్యాంగం తనకు దాఖలు పరచని అధికారాన్ని చెలాయించడం సాధ్యం కాదు. ప్రజా ప్రయోజనం పేరుతోనో తర్వాత వ్యవస్థ అసంతృప్తి పేరుతోనో రాజ్యాంగ విలువల పేరుతోనో మన రాజ్య వ్యవస్థలోని ఒక అంగం మరో అంగానికి సంబంధించిన అధికారాలను కబలిస్తే అది రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు అలాంటి పరిస్థితులు ఊహించలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించిందంట. మంచిగానే ఉన్నది. మరి ఇట్లనే అసలు యాక్చువల్గా ఏ విషయంలోనైనా అంటే 9th షెడ్యూల్లో పెట్టినటువంటి అంశాలపైన కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మరి ఆ విషయాన్ని కూడా అడిగితే అయిపోతుండే. అరే అట్లెట్లా జోక్యం చేసుకుంటారు, మేము పెడుతున్నాం కదా, ఇక్కడ పార్లమెంట్ కదా ఫైనల్. మరి పార్లమెంట్ అంటే ఎవరు ఉంటారు, ఇక్కడ లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉంటారు కదా. మరి ఈ లోక్సభ రాజ్యసభ సభ్యులు ఆమోదించినప్పుడు తర్వాత వీళ్ళు ఓకే చేసినప్పుడు దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టుకున్నప్పుడు మరి మీరెందుకు వస్తారు అప్పుడు అని చెప్పేసి కొన్ని విషయాల్లో అడగరు. తర్వాత కొన్ని విషయాల్లో ఏది ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి కానీ అంటే అందరికీ రిజర్వేషన్ వర్తించాలి, తర్వాత ఇట్లా ఉండాలని చెప్పేసి కోర్టులు చెప్తాయి. మరి కోర్టులకు సంబంధించి కోర్టుల్లో నియామకాలు ఏవైతే ఉంటాయో, జడ్జీల నియామకాలు ఏవైతే ఉంటాయో ఆ నియామకాల్లో మాత్రం ఇక్కడ ఏవి నిబంధనలు ఏం పక్కకు పెట్టేస్తారు.
మరి అటువంటి విషయాల్లో కూడా అంటే ఏదైతే తప్పు చేస్తున్నా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలు ఉంటే ఒక రకంగా లేకపోతే ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలు అయితే ఒక రకంగా చెప్పడం కాకుండా అన్ని విషయాల్లో ఇట్లనే మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. మరి చూస్తే బాగుంటుండే అని కేంద్రం కోర్టుకు నివేదించింది. అయితే శాసనసభ నివేదించిన బిల్లుల్ని గవర్నర్ తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యానికి స్పందనగా దేశ అత్యున్నత న్యాయస్థానం గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధించడం రాజ్యాంగ ఏర్పాటు చేసిన సమతుల్యతకు చట్ట పాలనకు విఘాతం కలిగిస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విన్నవించారట. ఒక వ్యవస్థలో లోపాలు ఏవైనా ఉన్నట్లు భావిస్తే రాజ్యాంగం అనుమతించినటువంటి యంత్రాంగం సాయంతో వాటిని పరిష్కరించాలి, కానీ మీరెట్లా జోక్యం చేసుకుంటారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి అన్ని విషయాలు ఇట్లనే అడిగితే మంచిగా ఉంటుండే. ఇక యూరియా వేటలో రైతన్న అగచాట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వీరంతా యూరియా కోసం వేకుజాము నుంచి సహకార కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని వ్యవసాయ సహకార కేంద్రం వద్ద శనివారం 200 మీటర్ల మేరకు బారులు తీరారు. వరి నాటు దాదాపు పూర్తవడంతో మొదటి దఫా యూరియా వేసేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. క్యూలో గంటల తరబడి నిలబడ్డా సరిపడా యూరియా దొరకడం లేదని వాపోతున్నారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించినా ఫలితం ఉండడం లేదని, తగినంత యూరియా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని స్థానిక వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ అన్నారంట. ఇక్కడ గూడూరు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అయితే మొత్తం మీద యూరియా అయితే సరిగా దొరుకుతలేదంట. కాబట్టి యూరియాని పూర్తి స్థాయిలో అందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. అయితే కావాల్సినంత యూరియా మరి ఇవ్వడం లేదు, రావడం లేదు. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. రైతులకు అక్కడ పంట పొలాల్లో ఏమి వేయాలనో అర్థమవుతలేదు. ఇక్కడ నానో యూరియా అని చెప్పేసి తీసుకొస్తూ ఉన్నారు. మరి నానోకు సంబంధించి కూడా ఒక అవగాహన కల్పిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దానిపైన ఒక అవగాహన కల్పించాలి. అంటే నానో యూరియా వేస్తే మంచిగా ఉంటుంది, మీ పొలానికి నష్టం జరగదు, మీ భూమికి నష్టం జరగదు, తర్వాత పంట దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఇట్లా ఈ విషయాలను కూడా రైతుల్లో అవగాహన కల్పిస్తే ఆ నానో యూరియా కూడా వాడతారు. కాబట్టి దీనిపైన అవగాహన కల్పించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే యూరియా అందుబాటులో ఉంచాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ రంగంలో ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెట్టేసి అమ్ముతూ ఉన్నారు. రైతులు కష్టపడి 6 కాలం కష్టపడి పండిస్తూ ఉంటే ఆ పంట మరి చేతికి రావాలంటే కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ రేటు పెట్టి ఇవన్నీ కూడా చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెడితే బాగుంటుంది. యూరియాని అంటే సకాలంలో అవసరమైనంత యూరియాని రైతులకు అందించాల్సినటువంటి బాధ్యత 100% ఉన్నది ప్రభుత్వాలపైన. ఇక ఉట్టిపడిన ఉత్సాహం అని చెప్పేసి నిన్న కృష్ణాష్టమి సందర్భంగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మొత్తం కూడా కృష్ణాష్టమి కోలాహలం కనిపించింది. తర్వాత ఎక్కడికక్కడ ఉట్లు కొట్టడం కానీ లేకపోతే ఆలయాలకు మొత్తం కూడా భక్తులు వెళ్ళడం కానీ అంతా కూడా మంచిగా కనిపించింది. కృష్ణాష్టమి సందర్భంగా శనివారం మహారాష్ట్రలోని ఠానేలో ఉట్టి కొట్టేందుకు పిరమిడ్ ఆకారంలో నిలిచిన యువత ఇగో ఇట్లా ఒకరి మీద ఒకరు నిలబడి అసలు గ్రేట్ చూడ ఒకరి మీద ఎంత ఎంత ఎత్తుకు నిలబడ్డారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు చూద్దాం. ఇక లాపతా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా రాహుల్ ఓ కొత్త క్యాంపెయిన్ తీసుకొచ్చారు. బాలీవుడ్ సినిమా లాపతా లేడీస్ సినిమాకు స్ఫూర్తిగా రూపొందించినటువంటి లాపతా ఓటు అంటే ఓట్లు కోల్పోయినా అనే టైటిల్తో వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిందంట రాహుల్ గాంధీ. ఇక భారత్కు శుభాంశు శుక్లా యాక్సియం 4 మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు విజయవంతంగా వెళ్ళి వచ్చిన తొలి ఇండియన్గా రికార్డు సాధించిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా భారత్కు రానున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శుక్లా ఇండియాకు బయలుదేరానంటూ విమానంలో కూర్చున్న ఫోటోను శనివారం షేర్ చేసిందట. శుభాంశు శుక్లా భారత్ నుంచి వెళ్ళిండు. తర్వాత అక్కడ నాసా పంపినటువంటి దాంట్లో యాక్సియం 4 మిషన్లో అక్కడికి వెళ్ళేసిండు. వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి దిగ్విజయంగా కిందికి వచ్చిన తర్వాత అమెరికాకు వచ్చిండు. అక్కడ అంత కొన్ని రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు భారత్కు వస్తున్నట్ట, ఇండియాకు వస్తున్నట్టు సందర్భంగా ఫోటోను షేర్ చేసిందట. ఇక బుల్లెట్ స్పీడ్తో మిల్లెట్స్ సాగు. రాష్ట్రంలో మిల్లెట్ సాగు బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోతున్నది. 5 ఏళ్లలోనే వీటి సాగు ఉత్పత్తి రెట్టింపు అయినాయంట. చిరుధాన్యాలు పండిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 10వ స్థానంలో ఉన్నదంట. మొత్తం మీద మిల్లెట్స్ బాగా పండిస్తున్నారట. ఎందుకంటే మిల్లెట్స్ ద్వారా కొంచెం ఆరోగ్యానికి మంచి జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. బాగా ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా కూడా మిల్లెట్స్ మంచిది అని చెప్పేసి అంటుంటారు. కాబట్టి ఈ బియ్యం తినడం కంటే అంటే
ఈ అన్నం తినడం కంటే ఈ మిల్లెట్స్ కొంచెం రాగులు తర్వాత సజ్జలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా, వాటన్నిటిని కొంతవరకు ఉపయోగిస్తారు, జొన్నలు ఇట్లా ఉపయోగిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో సాగు కూడా అంటే డిమాండ్ బాగా పెరిగింది, తర్వాత రేట్లు కూడా మంచిగా వస్తున్నాయి కాబట్టి సాగు కూడా పెంచుతున్నారంట. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటేనే విద్యుత్ కనెక్షన్. భారీ బిల్డింగ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా విద్యుత్తు, నీరు, డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇక బిల్డర్లు ప్లాన్ ప్రకారమే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా నిర్మాణాలు కట్టి విక్రయిస్తున్నారట. ఏ సర్టిఫికేట్ లేకుంటే కడుతున్నారు, అమ్ముతున్నారు. అది కాదు, బరాబర్ నిబంధనలకు అనుగుణంగా ఇవన్నీ ఉండాలని చెప్పేసి చెప్తుంది కోర్టు. ఇక భేటీ సక్సెస్, కుదరని డీల్. ఉక్రెయిన్ యుద్ధంపై అలస్కాలో ట్రంప్ పుతిన్ చర్చలు బాగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటనలు చేశారు. యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నామన్న రష్యా అధ్యక్షుడు. ఇక నిర్ణయం జెలెన్స్కీ చేతిలోనే ఉందని యుఎస్ ప్రెసిడెంట్ అన్నాడు. ఇండియాపై సెకండ్ టారిఫ్లు ఉండకపోవచ్చు అని చెప్పేసి వెల్లడి. రేపు వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్షుడు భవనం, వైట్ హౌస్లో ట్రంప్ను కలవనున్న జెలెన్స్కీ అని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు కలుస్తారట. గ్రాండ్ వెల్కమ్. రష్యా అధ్యక్షుడు పుతిన్కు రెడ్ కార్పెట్ స్వాగతం. ఎయిర్ షోలో ఆశ్చర్యపరిచిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇక ట్రంప్తో కలిసి బీస్ట్ కారులో జర్నీ చేసినట్టు ఇద్దరు, ట్రంప్ తర్వాత పుతిన్. ఇక్కడ రష్యా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ఇద్దరు 2.5 గంటల పాటు భేటీ అయ్యారట. అమెరికాలోని అలస్కా ఎయిర్పోర్ట్లో పుతిన్కు స్వాగతం పలుకుతున్న ట్రంప్ అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. 2 ధృవాలు అనమాట, అసలు యాక్చువల్ కలవ ఇవి. వాళ్ళు కలిసి వెళ్తూ ఉన్నారు. ఉక్రెయిన్ అంశంపై అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక భేటీ శుక్రవారం జరిగింది. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిసినాయంట. మరోసారి భేటీ అవుతామని చెప్పేసి ప్రతిపాదించారంట. అయితే త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికాకు వస్తున్నాడు. వచ్చి మాట్లాడిన తర్వాత ఇద్దరిని కలిపి కూర్చోబెడితే సెట్ అయ్యే అవకాశం ఉందట. వణికిస్తున్న వైరల్ ఫీవర్స్, పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు, వర్షాలు, వాతావరణ మార్పులతో విస్తరిస్తున్న జ్వరాలు. ఇక గత 15 రోజుల్లో 1,00,000 మంది బాధితులు రాట. ప్రభుత్వ ఆసుపత్రులకే 20,000 మంది పేషెంట్లు. ఈ ఏడాది ఇప్పటికే 3,065 డెంగ్యూ కేసులు నమోదైనాయి. వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఆసుపత్రులు, పిఎస్సీల్లో రెడీగా మందులు ఉన్నాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాచి వడబోసిన నీటిని తాగండి, వేడి నీళ్ళు తాగండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమలు ఇవన్నీ కూడా రాకుండా చూసుకోండి. ఇంకా ప్రధానంగా పొద్దున పూట వచ్చే దోమలు ఉంటాయి కదా, మధ్యాహ్నం పొద్దున వచ్చే దోమలు, అవి డేంజర్ అంట. ఎందుకంటే అవి డెంగ్యూ దోమలు ఎప్పుడు వస్తాయంట అంటే మధ్యాహ్నం పూట వస్తాయంట. అవి అంటే నైట్ పూట కాకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాయి కదా, ఆ టైంలో వస్తాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఒకవేళ అంటే మందులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో పెట్టాల్సిన బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే పేదలకు పాపము చాలా రకరకాల ఇబ్బంది పడుతుంటారు, భయపడుతుంటారు. ఒక్కటేసారి వాంతులు, విరోచనాలు, లేకపోతే ఇంకా ఒక్కటేసారి అలసట, ఒక్కటేసారి మొత్తం ఇట్లా పడిపోవడం, అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఎంతో కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోగులతో నిండిపోయిన నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి అని చెప్పేసి అక్కడ చిత్రం చూసుకోవచ్చు. ఎడతెరపలేని వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో సాధారణ జ్వరాలతో పాటు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వైరల్ ఫీవర్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే జ్వరపీడితుల సంఖ్య 2-3 రెట్లు పెరిగిందంట. హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి రోజుకు 1,100 మంది పైగా చికిత్స కోసం వస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది జ్వరాల బారిన పడ్డట్టుగా అధికారులు లెక్కలు తేల్చారు. ప్రభుత్వ ఆసుపత్రులకే 20,000 మంది పేషెంట్లు వచ్చారని, పిఎస్సీలు, తర్వాత సిఎస్సీలు, ప్రైవేట్ ఆసుపత్రుల లెక్కలు కలిపితే ఈ సంఖ్య ఇంకా 4-5 రెట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే ఎడతెరిపిలేని వర్షాలు, వాతావరణం చల్లబడడంతో దోమలు పెరిగిపోయాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విష జ్వరాల బారిన పడుతుండట సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ నెలంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది. పారిశుద్ధ్య కార్యక్రమాలపై నిర్లక్ష్యం చేయొద్దని పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక డాక్టర్లంతా విధుల్లో ఉండాలని, హై రిస్క్ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేసిండు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం నియంత్రించుకుంటే మంచిగా ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండడానికి అంటే ఉండాలంటే ఏం చేయాలి? పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు రాకుండా చూసుకోవాలి. తర్వాత వేడిని అంటే వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలి. తర్వాత కొంచెం మంచిగా పరిశుభ్రమైనటువంటి తిండి తినాలి. ఈ చిరుతిళ్ళు అడ్డమైన తిండ్లు బయటకు పోయి తినుడు అవి చేయొద్దు. అవి చేస్తే కూడా ఆగమాగం అవుతుంది కథ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ అతలాకుతలం. ఉత్తర తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న ఒర్రెలు వాగులు, వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఆదిలాబాద్ నిర్మల్కు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ అంట. మరో 4 రోజులు వానలు ఉంటాయంట. ఇవాళ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్. గోదావరి ప్రాజెక్టులకు జలకళ. కడం ఎల్లంపల్లి గేట్లు ఓపెన్ చేసిరట. మొత్తం మీద ఇక్కడ కృష్ణా నదికి మాత్రమే నీళ్ళు వస్తున్నాయి, పైన వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ గోదావరి మొత్తం కూడా ఎండిపోయింది అనేటువంటి వార్తలు వస్తుండే ఈ మధ్యలో. అయితే ఇప్పుడు గోదావరి నదికి కూడా మంచి గట్టిన వానలు వస్తున్నాయంట. ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో కూడా మంచిగా నీళ్ళు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఉమ్మడి ఆదిలాబాద్ అతలాకుతలమైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17.4, ఇక తలమడుగులో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంట. ఇక ఆదిలాబాద్ నీట మునిగిన ఆదిలాబాద్లోని సుభాష్ నగర్ కాలనీ దారుణంగా పరిస్థితి ఉంది. కాలనీల నీళ్ళలో ఉనివి. రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై కోర్టుల జోక్యం సరికాదు. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. అలా చేస్తే రాజ్యాంగపరంగా గందరగోళం. టైం లైన్ విధించడం అంటే వాళ్ళ స్థాయిని తగ్గించడమే. ఏవైనా లోపాలుంటే రాజకీయంగా రాజ్యాంగపరంగా సరిదిద్దాలి. గవర్నర్ వ్యవస్థ అంటే పోస్ట్ ఆఫీస్ లాంటిది కాదని చెప్పేసి ఇక్కడ ఓ లెటర్ రాసిరట. కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసింది సుప్రీంకోర్టుకు. అధికారాన్ని వ్యక్తిగత కక్షలకు వాడను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా, ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులవుతారు. సీఎంగా వచ్చిన గొప్ప అవకాశం ప్రజలకే ఉపయోగిస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. భవనాలు, కట్టడాలు కాదు, పేదవాడి సంక్షేమమే నిజమైన అభివృద్ధి. ఉద్యమకారులమని చెప్పుకొని కొందరు టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇది పరోక్షంగా కాక గురించి అన్నట్టుండు, కేసీఆర్ కుటుంబం గురించి. గద్దర్, అందశ్రీ, గూడ అంజన్న, గోరెటి వెంకన్న లాంటి అసలైన ఉద్యమకారులు సర్వం కోల్పోయారు. ఆధ్యాత్మికవేత్త శ్రీరామ్ రచించిన హసిత బాష్పాలు పుస్తకావిష్కరణలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. మొత్తం మీద ఇటువంటి కార్యక్రమాలకు నేను కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చిన, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఇది పుస్తకావిష్కరణలు ఎప్పుడైనా కానీ పుస్తకాల్లో ఏముంటుంది, కథా కార్యక్రమం ఎంత ఉంటుంది. బయట పోయినప్పుడు నేను రాజకీయాలు మాట్లాడతా, కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. నిజంగా కూడా అంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి కక్షలు అంటే వాటి జోలికి వెళ్ళండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. అంటే దీని అర్థము ఒక రకంగా వాటి జోలికి వెళ్ళడం వెళ్ళకూడదు అనేది ఒకటే. అయితే ఇంకొకటి ఏంటంటే మరి ఇవి ఇప్పుడు అన్నీ కూడా విచారణ జరుగుతూ ఉంది. మరి వ్యక్తిగత కక్షల కింద తీసుకుంటారా, లేకపోతే నిజంగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని తీసుకుంటారా చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ విద్యుత్తుకు సంబంధించినటువంటి అవకతవకల పైన అది వస్తూ ఉంది, రిపోర్ట్ వస్తూ ఉంది. గొర్రెల స్కామ్కు వస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వస్తూ ఉంది. ఇవన్నిటిపైన మరి చర్యలు తీసుకుంటారా తీసుకోరా? ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టండి అంటే దాని అర్థం మరి సప్లై కూకుంటారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి దానిపైన కూడా మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఖజానా దొంగలు దొరికినరు. 2 అరెస్టు, పరారీలో మరో 5 ఉన్నారంట. బంగారం పూత ఊసిన 900 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు ఇక్కడ బీహార్ నుంచి వచ్చిరట. బీహార్ నుంచి వచ్చి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారంట. ఎక్కడెక్కడైతే అవుట్స్కట్లో ఉంటాయి కదా, సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బంగారం షాపులే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారట. ఇవి తీసుకుపోయిన వాళ్ళు తీసుకొని లంగ కొడుకులు. విషయం ఏంటంటే వెండి ఆభరణాలకు బంగారం పూత పూస్తే అది బంగారమో కాదో కూడా గుర్తుపట్టని దొంగలు దొరికిరు అన్నట్టు. తీసుకుపోయి మహారాష్ట్రలో దొరికి వీళ్ళని పట్టుకొని వచ్చారు పోలీసులు. మంచిగా ఇంకా కొంతమంది కూడా ఉన్నారంట, వాళ్ళని కూడా దొరకబడతారు. 2 అరెస్టు, పరారీలో మరో 5 ఉన్నారంట. 12 రోజుల్లో సిటీలోని పలు దుకాణాల వద్ద రెక్కి హైదరాబాద్కు దూరంగా హైవేపై ఉండడంతో చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు నిందితులంతా బీహార్కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారట. వీళ్ళని తీసుకుపోయి మహారాష్ట్ర పట్టుకొచ్చారు. వీళ్ళని చోరీ చేస్తున్న దొంగల ఫైల్ ఫోటో, ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న నగలు ఇట్లున్నాయంట. వెండి పూత పూసిన బంగారం పూత పూసిన వెండి నగలు. అవును, సరోగసి పేరుతో మోసం చేశా.
సృష్టి కేసులో నేరం ఒప్పుకున్న డాక్టర్ నమ్రత. ఈమె పేరు నమ్రత కూడా కాదంట, పేరు వేరే ఉన్నది. ఇక కన్ఫెషన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపెట్టిందంట. ఆమె 1988లో 8 బ్యాచ్మేట్స్తో కలిసి దందాలు, అప్పుడు బ్యాచ్మేట్స్తో చేస్తుందట ఈమె. ఈమె పేరు అట్లూరు నీరజ, అసలు పేరు అంటే ఈమె పేరు డాక్టర్ నమ్రత పేరుతోటి మోసాలు చేస్తూ ఉన్నది. పిల్లలు లేని దంపతులను నమ్మించి సరోగసి పేరుతో 30 లక్షల దాకా వసూలు చేస్తాడట. కొన్ని కేసుల్లో చికిత్స చేయించకుండానే డబ్బులు కలెక్ట్ చేసింది కొనసాగుతున్న సిట్ విచారణ. చూసుకోయిగా మీకు పిల్లలు లేకపోతే టెస్ట్ బేబీ వేస్తాం, లేకపోతే ఇంకా మీ అండాలు పిండాలు తీస్తాం, తర్వాత మీ శుక్రకణాలు అండాలు మొత్తం కలిపేస్తాం, కలిపి ఇంకొకరి గర్భంలో పెడతాం, పెట్టి పిల్లలు పుట్టిస్తాం, పిల్లలు పుట్టించిన తర్వాత మీ పిల్లని అని మీకు ఇస్తామని చెప్పేసి అంటారు కదా. ఇవన్నీ మోసం చేసిందట. అట్లేం పుట్టకుండా ఎవరికో ఏదో వేసి జరిగిపోయి పిల్లల్ని తీసుకొచ్చి ఇవ్వడం కానీ రకరకాలు చేసిందట. పిల్లల అమ్మకాలు కొనుగోలు కూడా జరిగినాయట. ఇవన్నీ కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. నేను మోసం చేసినాను ఒప్పుకుంటుందట నమ్రత. ఆమె అసలు పేరేంది? నీరజ, అట్లూరి నీరజ. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. పులివెందుల పులి పిల్లి శాపనార్థాలు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసినారు కొత్త పలుకులో ఆర్కే వేమూరు రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఇక్కడ పులివెందులలో వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఎప్పుడు ఓడిపోలేదు. పులివెందుల అంటే ఇక వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టింది పేరు, ఎందుకంటే సొంత గడ్డ పులివెందులనే. అక్కడ ఇలా ఫామ్ హౌస్ కథా కార్ఖానా అంతా కూడా అక్కడనే ఉంటుంది. అయితే అటువంటి పులివెందులలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగిరేసింది. ఈ నేపథ్యంలో మొత్తం ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఆర్కే కొత్త పలుకులో. ధర్మో రక్షతి రక్షిత, ఇక్కడ ఏపీకి సంబంధించింది. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలపై ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలు విన్న తర్వాత ఈ సూక్తి గుర్తుకు రాకుండా ఉండదు. జగన్ ఇటీవల తరచుగా చెబుతున్నట్లుగానే అధికారంలో ఉన్నప్పుడు ఆయన గారు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్మ రూపంలో ఎదురొస్తున్నాయి. కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. కర్మము ధర్మము ఇవన్నీ కూడా వ్యాఖ్యలు రాస్తూ ఉన్నారు ఆర్కే. 14 మాసాల క్రితం ఏపీలో నెలకొన్న పరిస్థితులను ప్రజలెవరూ మర్చిపోలేకపోతున్నారు. అందుకే అన్యాయం జరిగిందని జగన్ అండ్ కో ఘోషిస్తున్నా మద్దతు లభించడం లేదు. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు కదా. వైనాట్ 175 అన్నప్పుడు న్యాయం ధర్మం గుర్తుకు రాలేదా? అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండకూడదనుకున్నారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన్ని రక్షిస్తే అది ఇప్పుడు నిన్ను రక్షించి ఉండేది. అయితే అప్పుడు వైనాట్ 175 175 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ అంటే. 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ, ఏది ఏపీలో. అంటే 175కు 175 మావే అని చెప్పేసి ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం చేసుకున్నది. వైనాట్ 175 అని చెప్పేసి ప్రచారం చేసుకుని లాస్ట్కి వస్తే ఆగమాగం అయిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి వ్యాసం రాసిండు ఆర్కే కొత్త పలుకులో. గడిచిన 30 ఏళ్లలో టీడీపీ అనేక పర్యాయాలు అధికారంలో ఉంది. అయినా పులివెందుల జడ్పీటీసీని గెలిపించుకోలేకపోయింది. 3 దశాబ్దాల తర్వాత గెలుచుకోగలిగారు. అది జగన్ పార్టీకి డిపాజిట్ దక్కకుండా చేస్తూ. ఎంత దొంగ ఓట్లయితే మాత్రం ఫలితం ఇంత దారుణంగా ఉంటుందా? ఇక జాతీయ స్థాయిలో ఓట్ల తొలగింపు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీకి త్వరలో జరుగుతున్న ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల కమిషన్ ఎక్కడ 65 లక్షల ఓట్లను తొలగించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇక ఓట్ల తొలగింపును తీవ్రంగా అంశంగా పరిగణించిన సుప్రీంకోర్టు మొత్తం తొలగించిన 65 లక్షల ఓట్ల వివరాలను ఈ నెల 19 లోపు ఎన్నికల కమిషన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ తప్పు చేసినట్టు ఈ నెల 19 తర్వాత రుజువైతే రాహుల్ ప్రతిష్ట అమాంతం పెరిగిపోతుంది. ఏదైనా తిరకాసు జరిగి ఉంటే దాని ప్రభావం ఎన్డీఏ ప్రభుత్వంపై కూడా పడుతుంది. మోదీ ప్రభుత్వానికి సంబంధం ఉన్నా లేకపోయినా తప్పు జరిగి ఉంటే ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి ఈసీతో తప్పు చేయించిందని ప్రజలు నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తీర్పు ఏమొస్తుంది, ఏం కథ, తర్వాత వీళ్ళు ఎన్నికల కమిషన్ ఎటువంటి వివరాలు సమర్పిస్తే మరి దాన్ని రాహుల్ గాంధీ ఎట్లా బయట పెడతాడు అనే విషయానిపైన ఆధారపడి ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాడు ఆర్కే కొత్త పలికిలో. మొత్తం మీద పులివెందుల పులి పిల్లి శాపనార్థం అని చెప్పేసి ఒక వ్యాసం రాసిండు. సుంకాల సంఖ్యలు తప్పినట్లే. ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో భారత్కు ఉపశమనం జరుగుతుందంట. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేత దిశగా పరిణామాలు.
25% అదనపు సుంకాలు అమలు నిలిచిపోయే అవకాశం ఉందంట. రెండో విడత సుంకాలు ప్రస్తుతానికి అవసరం లేదు. ఇక పుతిన్తో భేటీ సానుకూలం. ఇక భూభాగాలు అప్పగింతపై చర్చ. శాంతి ఒప్పందానికి జెలెన్స్కీ ముందుకు రావాలి అని చెప్పేసి ట్రంప్ అంటుండు. మా భద్రతకు అమెరికా యూరప్ హామీ ఇవ్వాలని చెప్పేసి జెలెన్స్కీ అంటుండు. రేపు వాషింగ్టన్లో ట్రంప్ జెలెన్స్కీ చర్చలు జరుగుతాయి. కొన్ని భూభాగాల్ని రష్యాకు అప్పగించడమే పరిష్కారం. తొలి నుంచి పుతిన్ డిమాండ్ అదే. ఆ దిశగానే సంధి ఉండే అవకాశం ఉందంట. ఇక్కడ రష్యాకు కొన్ని ఉక్రెయిన్కి సంబంధించినటువంటి భూభాగాలను అప్పగించాలని చెప్పేసి రష్యా డిమాండ్ చేస్తుంది. అది చేస్తేనే బాగుంటుందంట, లేకపోతే ఇది సఫలం కాదు. కాబట్టి ఉక్రెయిన్ కూడా కొన్ని భూభాగాలను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. టీవీలు పేపర్లు వేల కోట్లున్న ఉద్యమకారులేనట. నిజమైన ఉద్యమకారులు ఎవరు చెప్పుకోరు. నేను ఎవరిని శత్రువుగా చూడడం లేదు. నాకు శత్రువు కావాలన్నా ఓ స్థాయి ఉండాలి. నా కోపాన్ని ప్రదర్శించుకోవడానికి సీఎంని కాలేదు. అలా వినియోగిస్తే నాకంటూ మూర్ఖుడు ఉండడు. వారి దుఃఖానికి నా గెలుపు చాలు. వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళే పోతారు. 109 దేశాల సుందరీమణులతో తెలంగాణ గేయం పాడించా. సీఎంగా ఇది నేను సాధించిన విజయం. ధర్మగంట మాదిరిగా అందుబాటులో ఉంటున్నాం. అంత్యశ్రీ హసిత బాష్పాలు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాకా కొంతమందికి ఫామ్ హౌస్లు, టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయని చెప్పేసి హసిత బాష్పాలు అని చెప్పేసి పుస్తకం దాన్ని ఆవిష్కరించిండు. హసిత బాష్పాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో ప్రముఖ కవి అందశ్రీ తదితరులందరూ కూడా ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ 20 లేదా 21న పిఎస్సి భేటీలో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటారట. 22న ఢిల్లీకి రేవంత్, 23న లేదా 24న క్యాబినెట్, తర్వాత అసెంబ్లీ అంట. ఇక బిల్లుల్ని త్వరగా ఆమోదించాలని కోరుతూ తీర్మానం చేసే ఛాన్స్ ఉందంట. కాళేశ్వరం పైన అసెంబ్లీలో చర్చ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందంట. మనం శనార్థి తెలంగాణలో దీని గురించి వార్తుంటుంది, చూద్దాం. దానిపైన విడవని వాన. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. అతలాకుతలమైన ఆదిలాబాద్ జిల్లా, ఇళ్లలోకి చేరిన నీరు, తెగిన రోడ్లు, ముగిన పంటలు, ఇద్దరి గల్లంతు. ఇవాళ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందంటే జాగ్రత్తగా ఉండండి. మొత్తం ఇళ్లకి నీళ్ళు వచ్చేసి ఇళ్ల వరద వచ్చేస్తుంది. ఆ అధికారం కోర్టులకు లేదు. బిల్లుని ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు పెట్టలేదు. అలా చేస్తే రాజ్యాంగపరమైన గందరగోళం వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పిన కేంద్ర సర్కార్. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక సీఎం సహాయ నిధిని దొంగ పేర్లతో దోచేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే సిబ్బంది చేతివాటం. ఇక లబ్ధిదారులకు డబ్బు ఇవ్వకుండా అవే పేర్లున్న వ్యక్తుల ఖాతాల్లో వేసినట్టే ఈ లంగా కొడుకులను మొత్తం తీసుకుపోయి ఏం చేసినా పాపం లేదు. సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి, అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చేటువంటి పైసలు. అంటే ఎప్పుడైనా హాస్పిటల్కి పోతే హాస్పిటల్ బాగా బిల్లులు అయితే ఆ బిల్లులు కట్టి ఆ బిల్లుని మళ్ళీ సమర్పిస్తే ప్రభుత్వం నుంచి, సీఎం సహాయ నిధి నుంచి కొన్ని పైసలు వస్తాయి. ఇప్పుడు 60,000 ఏదో మళ్ళీ లిమిట్ పెడుతురట. అంతకుముందు 30%, 30%, 40% వస్తుండే. అవి కూడా కాకుండా ఇప్పుడు 60,000 ఇస్తురట. ఆ పైసలను కూడా ఆ పేరున్నతోటి, ఆ పేరున్న పేర్లు పెట్టేసి డబ్బులు లాగేసుకుంటారట ఈ లంగా కొడుకులు. కోదాడ మాజీ ఎమ్మెల్యే సిబ్బంది చేతివాటం. లబ్ధిదారులకు డబ్బు ఇవ్వకుండా అవే పేర్లున్న వ్యక్తుల ఖాతాల్లో జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తారట. ఆపై అంతా కలిసి పంచుకున్న మూట 6గురిని అరెస్ట్ చేశారు. 9.30 లక్షలు 9,30,000 స్వాధీనం చేసుకున్నట. ఈ విషయం పైన క్యూనిస్ కూడా వచ్చిండ్రు. తీర్మానం కూడా ఈ విషయాలు బయట పెట్టిండు. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంటే ఇటువంటి లంగా కథలు జరుగుతున్నాయని మనం ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే బయట పెట్టినాం. ఇవి రాష్ట్రంలో గంటకు 2 అబార్షన్లు అంట. 5 ఏళ్లలో 917.68% పెరుగుదల. గర్భ విచ్ఛిత్తులో దేశంలోని అగ్రస్థానం. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 67% వృద్ధి. ఇక మందులతో పాటు ఇతర కారణాలతో అయ్యే అబార్షన్లు వైద్యశాఖ లెక్కల్లోకి వస్తున్నాయట. పెళ్ళైన వెంటనే గర్భం వస్తే వద్దనుకుంటున్న పలువురు దంపతులు, పిండంలో లోపాలు ఉంటే గర్భ విచ్ఛిత్తికే మొగ్గు చూపుతున్న వైనం. మొత్తం మీద చాలామంది అబార్షన్లు చేస్తూ ఉన్నారంట. రాష్ట్రం అంటే దేశంలోనే అబార్షన్లలో ఫస్ట్ ఉన్నదని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది ఆంధ్రజ్యోతిలో. రాష్ట్రంలో ప్రతి గంటకు సగటున 2 అబార్షన్లు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో తెలంగాణలో గర్భ విచ్ఛిత్తి రేటు ఏకంగా 917.68% పెరిగిందట. 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో నమోదైన మెడికల్
టర్మినల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంటుకు నివేదించిందంట. తెలంగాణలో 2020-21లో 1578 ఎన్టీపీలు జరగగా 2024-25లో 16,059కి పెరిగిందట. మొత్తం మీద ఏంది అబార్షన్లు పెరుగుతున్నాయంట రాష్ట్రంలో. మరి రకరకాల కారణాలు, ఏం కారణాలో చూడాలి. ఇక మల్లె జిన్ మామిడి మద్యం ఇది ఏంటంటే మొత్తం పండ్ల రసాలతో వచ్చినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని ఆల్కహాల్ తీసుకోవడానికి మొత్తం మొగ్గు చూపుతున్నారంట చాలామంది. టమాటోతో ఓడక, బీట్రూట్, క్యారెట్తో లిక్కర్ అంట. మందార పువ్వు ఇకపై మత్తెక్కిస్తుంది. మార్కెట్లోకి పువ్వులు, పండ్ల, కూరగాయల మద్యం. ఇప్పటికే యూరోప్లో ఆదరణ బాగుందంట. 30,000 కోట్ల రూపాయల మార్కెట్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముందుకు ప్రతిపాదనలు వస్తున్నాయంట. కసరత్తు కూడా చేస్తూ ఉన్నారంట. ఏంటి పండ్లతోటి, పూలతోటి వచ్చినటువంటి దాంతో ఈ లిక్కరు తర్వాత ఇవన్నీ తయారు చేస్తారట. వాటికి మంచి ఇప్ప పువ్వు సారా అంటారు కదా, అటువంటిది అనమాట లెక్క ఇది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటేనే విద్యుత్ కనెక్షన్. విద్యుత్ పంపిణీ సంస్థలకు హైకోర్టు స్పష్టీకరణ. ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారట. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ, అభ్యర్థిని నిర్ణయించే అవకాశం. ఇక రేసులో ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ పేరు ఉందంట. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఓట్ చోరీపై తాడోపేడో. బీహార్లో ఇవాల్టి నుంచి రాహుల్ ఓటు అధికారి యాత్ర. ఇక 20 జిల్లాలో 16 రోజులు జరుగుతుందంట. పెద్ద ఎత్తున పాల్గొనున్న ఇండియా కూటమి పార్టీలు. ఇది ఎస్ఐఆర్పై యుద్ధం, భారత ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఢిల్లీలో ఇవాళ ఈసీ విలేకరుల సమావేశం పెడతారంట. ఎస్ఐఆర్ ఓట్ చోరీలపై వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఇయ్యాలి, ఇవ్వకపోతే మీ మీద నమ్మకం పోతుంది. ఇప్పటికే నమ్మకం పోయింది చాలా వరకు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన శనార్థి తెలంగాణ చూద్దాం. మార్వాడి గో బ్యాక్ సంగతి ఏంది? ఆందోళన రాజకీయమా? సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న మార్వాడి వ్యతిరేక ప్రచారం. ఇక పక్షం రోజుల క్రితం మోండా మార్కెట్లో దళిత యువకుడిపై మార్వాడీల దారి. ఇక ఆ తర్వాత మార్వాడీలకు వ్యతిరేకంగా పాట రాసిన గోరటి రమేష్ సాంగ్ వైరల్ అయిపోయింది. మార్వాడి వ్యాపారులకు నిరసనగా రేపు ఆమనగల్లు బంద్కు పిలుపునిచ్చిండ్రు. హైదరాబాద్ వస్త్ర తర్వాత వర్తక, టోకు వ్యాపారాల్లో మార్వాడీలదే అగ్రస్థానం. మార్వాడి గుప్పిట్లో రాణిగంజ్, బేగం బజార్. ఇక మార్వాడీలపై స్థానిక వ్యాపారులు గుస్తా అవుతున్నారు. మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని ఖండించిన బీజేపీ తర్వాత టీపీసీసీ. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం సైలెంట్ ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలియక పబ్లిక్ గాబరాగా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద మార్వాడీలు మొత్తం వ్యాపారాలని కూడా మొత్తం కబ్జా పెట్టేసిండ్రు. మ్యాక్సిమం ఊర్లకు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు హైదరాబాద్కే పరిమితమైనటువంటి మార్వాడీలు రాణిగంజ్, బేగం బజార్ ఇటువంటి చోట్లనే ఉండే. కానీ ఇప్పుడు ఊర్లలో కూడా మొత్తం మార్వాడీలది షాపులు అయిపోయినాయి. దీంతో చిన్న చిన్న వ్యాపారులు మొత్తం కూడా దెబ్బతింటా ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. తెలంగాణలో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. రాష్ట్రంలో ప్రస్తుతం మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఊపందుకుంటోంది. అయితే ఈ ఉద్యమం స్వచ్ఛందంగా మొదలైందేనా లేక దీని వెనుక ఏమైనా రాజకీయాల కారణాలు ఉన్నాయా అనే విషయంలో సంశయం నెలకొంది. వాస్తవానికి దేశీయ వ్యాపారాల్లో మార్వాడీలది గణనీయమైన పాత్ర. వస్త్ర, వర్తక, బంగారం వంటి బిజినెస్లతో పాటు అనేక బిజినెస్లు ఇండియాలో వీరి గుత్తాధిపత్యంలోనే ఉన్నాయి. మార్వాడీలు దేశమంతటా విస్తరించి వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని వీరి ప్రభావం గణనీయంగానే కనిపిస్తుంది. భాగ్యనగర్లో రాణిగంజ్, బేగం బజార్ ఎంతటి పెద్ద మార్కెట్లో అందరికీ తెలిసిందే. అయితే ఈ రెండు మార్కెట్లలో దశాబ్దాలుగా మార్వాడీల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ మార్కెట్లో బిజినెస్ మొత్తం మార్వాడీలదే. బేగం బజార్లోని జీలకర్ర పొట్లం నుంచి రాణిగంజ్లో వైర్ ముక్క వరకు దాదాపు 2 తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరంజామా సప్లై అవుతుంటుంది. హైదరాబాద్లో దాదాపు వీరి సంఖ్య 6 నుంచి 8 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దశాబ్దాల కాలం వరకు వీళ్ళు హైదరాబాద్, తెలంగాణ, ఏపీలోని పెద్ద పట్టణాలకే పరిమితమైన వీళ్ళు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించారు. తెలంగాణలోని అనేక పల్లెల్లో ఇప్పుడు రాజస్థానీ తర్వాత గుజరాతీ మార్వాడి హోల్సేల్స్ వెలిశాయి. ఈ నేపథ్యంలోనే వీరి రాక సహజంగానే స్థానిక వ్యాపారాల్లో కొంత ఆందోళన పెంచింది. అయినప్పటికీ వీళ్ళ పట్ల ఇన్నాళ్ళు పెద్దగా ఎప్పుడూ వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ 15 రోజుల క్రితం సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగిన ఓ సంఘటన మార్వాడి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పక్షం రోజుల క్రితం ఒక దళిత యువకుడిపై
మార్వాడి జ్యువెలరీ షాపు నిర్వాహకుడు దాడి చేశాడు. ఆ దళిత యువకుడిని కొడుతున్నప్పుడు అడ్డుకునేందుకు వెళ్ళిన ఓ ముదిరాజ్ మరో వ్యక్తిపై కూడా మార్వాడి అటాక్ చేశాడు. అయితే ఇదే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ మార్వాడి దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే గోరెట్టి రమేష్ అనే వ్యక్తి మార్వాడి దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా రాసిన పాట కూడా పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో మార్వాడి గోబ్యాక్ అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆమనగల్లో బంధుకు కూడా పిలుపునిచ్చిరట. అయితే ఈ సిటీలోనే పరిమితమైనటువంటి వీళ్ళు ఇప్పుడు మొత్తం ఊర్లలో కూడా వచ్చేసి ఊర్లలో కూడా మొత్తం కూడా కబ్జా పెడుతున్నారు. మొత్తం కూడా ఏది వ్యాపారాలు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి. నిజంగా కూడా దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మరి తెలంగాణ వాళ్ళు మరి వ్యాపారాలు చేయకనా, లేకపోతే కొన్ని పనులలో కూడా బీహార్ వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒడిశా వాళ్ళు, ఇట్లా రకరకాలుగా వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనము ఏది ఇక్కడ పటాన్ చెరువు కానీ, లేకపోతే ఇక్కడ చెర్లపల్లి కానీ, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం కూడా బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం టోటల్గా ఆ కంపెనీల్లో వాళ్ళే పనిచేస్తున్నారు. కొంచెం అగ్వసగ్గకు వాళ్ళు పనిచేస్తారు. దీంతో వాళ్ళే వచ్చి ఉంటున్నారు. దీంతో అక్కడ వాళ్ళు స్థిరపడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనివల్ల స్థానికులకు నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు అంటే ఆందోళనలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏందో చూడాలి దాని సంగతి అంటే పరిస్థితి కూడా. ఎందుకంటే సరే అంటే వాళ్ళు బతుకొద్దని కాదు, కాకపోతే ఏంటంటే మరి బతుకుతే ఇక్కడ ఉన్న వాళ్ళ బతుకు తెరువు ఎట్లా అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. కోర్టుకు అధికారాలు లేవు, రాష్ట్రపతి గవర్నర్కు గడువు విధించలేదు. గడువు విధిస్తే వారి స్థానాన్ని తగ్గించినట్లే. ఆ పదవులు ప్రజాస్వామ్య ఆదర్శాలను సూచిస్తాయి. లోపాలను రాజ్యాంగపరంగా సరిదిద్దాలి. సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా లేఖ పంపింది కేంద్రం. భారత్కు శుభాంశు శుక్లా ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం అంట. స్నేహితులు సహోద్యోగులతో అనుభవాలను పంచుకోవాలనుకుంటున్న శుభాంశు అందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇన్స్టా పోస్ట్ అంట. ఆపరేషన్ కగారు ఎందుకు ఎత్తేయాలి? నక్సల్స్తో చర్చలు జరిపి మీరేం సాధించారు? నక్సల్స్ తూటాలకు 50,000 మంది బలయ్యారు. 50 ఏళ్లలో భారీ విధ్వంసం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిండు. ఇక రైతన్నల పాలిట భస్మాసుర హస్తం. అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. రేవంత్ సర్కార్ మాత్రం మొదటి నిద్రలోనే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేసిండు. వారెవ్వా ఎంత గొప్ప మార్పు. యూరియా కొరతపై కేటీఆర్ సెటైర్లు వేస్తున్నాడు. అయితే వీళ్ళ నాయన వీళ్ళ మామ ఎవరు? కేసీఆర్. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు. 28 లక్షల టన్నులో 27 లక్షల టన్నులో 28 లక్షల టన్నులో మొత్తం ఫ్రీ ఇచ్చేస్తా యూరియా, మొత్తం ఫ్రీ ఇచ్చేస్తా ఎరువులు అని చెప్పిండు. పావు కిలో కాదు, అర్ధపావు కూడా ఇలే. ఇప్పుడు నిజంగా చెప్పిన మాట నెరవేర్చి ఉంటే, కేసీఆర్ నిజంగా ఒకవేళ అట్లా చేసి ఉంటే ఇప్పుడు అనడానికి వీళ్ళకి నిజంగా అవకాశం ఉంటుండే. ఎవరికి? హరీష్ రావు కానీ లేకపోతే కేటీ రామారావు కానీ. కానీ మీ నాయన చెప్పిందేమో ఒకటి, చేసిందేమో ఇంకొకటి. ఇప్పుడు మళ్ళా మీరు అంటున్నారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా జరిగింది. ఇదంతా కూడా ఈ చెప్పులు పెట్టుడు, తర్వాత ఈ కచ్చిప్లు వేసుడు, ఇదంతా కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగడానికి వీల్లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా సరే దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకోవాలి. 100% రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. చూడరు ఇగో ఇందాక అనుగుణంగా మనము ఏది అది కోర్టుకు అధికారాలు లేవని చెప్పేసి లేఖ రాసింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే కథ ఇగో బీసీలకు కాడికి వచ్చింది లెక్క. బీసీలకు మరో నయవంచన. గవర్నర్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న ఆర్డినెన్స్ బీసీ బిల్లులు. స్థానిక సంస్థలో 42% పార్టీ పరంగా రిజర్వేషన్లకు సిద్ధమవుతున్న పాలకుల పార్టీలు. ఇక అన్ని పార్టీలను కలుపుకొని గట్టి పోరాటం చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. అసెంబ్లీలో మద్దతిచ్చి మాట మార్చిన బీజేపీ. ఇక బీసీల గురించి మాట్లాడడానికి వెనకాడుతున్న బీఆర్ఎస్. చట్టపరమైన హక్కు కల్పించాల్సిందేనని బీసీలు పట్టుబడుతున్నారు. 7 దాకా వస్తుంది లెక్క. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మరోసారి నయవంచనకు గురి కాబోతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా కల్పించాలని పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు కులగణన కోసం కేబినెట్ ఆమోదంతో ఫిబ్రవరి 16, 2024న అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింపజేసిరు. మరి 7 దాకా వచ్చింది కథ అంటే ఆన్నే ఉన్నది లెక్క. గత సంవత్సరం అక్టోబర్ 10న కులగణన కోసం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ చివరి నాటికి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ
రాజకీయ కులగణన పూర్తి చేశారు. ఇంకా మిగిలిపోయిన వారికి ఫిబ్రవరి 2025లో రెండో విడత కులగణన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 17, 2025న 2 వేరు బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించేది ఒక బిల్లు అయితే, మరొకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఆమోదించింది. బీసీలకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. అయితే బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రవేశపెట్టిన 2 బిల్లులకు అసెంబ్లీలో అన్ని పక్షాల నుంచి మద్దతు పలికి ఏకగ్రీవంగా ఆమోదించి తెలిపినాయి. ఏది ఏమైనప్పటికీ బీసీలకు న్యాయం చేసేటువంటి దిశగా మాత్రం కనిపిస్తలేదు. మరి ఏం చేస్తారో చూడాలి. నిజంగా ఒకవేళ ఉల్టా జరిగితే మాత్రం బీసీలు ఈ పార్టీలను బొందబెట్టుడు మాత్రం ఖాయం. ఇక చర్చలు సఫలం. అలాస్కాలో ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ 2 గంటల 53 నిమిషాల పాటు సాగిన సమావేశం. ట్రంప్ పుతిన్ సంయుక్త ప్రకటన. ఇక ట్రంప్ను చాలా కాలం తర్వాత కలిశాను. చర్చలు సానుకూలంగా జరిగాయి. ట్రంప్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రధాన అంశంగా చర్చించాం. కొన్ని అంశాలకు పరిష్కారం దొరికాయి. పెండింగ్ అంశాలపై మరోసారి చర్చిస్తానని చెప్పేసి పుతిన్ చెప్పిండు. జెలెన్స్కీకి చర్చలు వివరాలు తెలుపనున్న ట్రంప్ అంట. మాస్కోలో మరోసారి భేటీ ఉందంట. మరి ఉంటే ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా వచ్చి మాట్లాడతాడు. ఇక భారత్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పర్యటన. విదేశాంగ మంత్రి జయశంకర్ అజిత్ దోవల్తో సమావేశంగానున్న వాంగ్ యీ అంట. సరిహద్దు అంశాలపై చర్చించనున్న చైనా భారత్. అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు చైనా విదేశాంగ మంత్రి భారత్కు వస్తున్నాడంట. మరి ఎంతవరకు సఫలమైతే ఏం కథనే చూడాలి. అది అసంఘటిత కార్మికుల కష్టాలు చెప్పుకోలేనివి. వారెంత పని చేసినా గుర్తింపు ఉండదు. వారి సమస్యను మేము అర్థం చేసుకోగలం. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. నిజంగా అసంఘటిత కార్మికులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. నిజమైన ఉద్యమకారులు ఎవరు? ఉద్యమకారుడని చెప్పుకోరు. అంత్యశ్రీ ఎప్పుడు ఉద్యమకారుడని చెప్పుకోలేదు. అట్లా చెప్పుకున్న వాళ్లకు టీవీలు, పేపర్లు, 1000 కోట్ల ఆస్తులు వచ్చాయి. ఆ పదాన్ని మేము ఆపాదించుకోవడం సరికాదు. నేను ఎవరిని శత్రువుగా చూడను. నచ్చని వారిపైన అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుని కాదు. అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. హాసిత భాష్పాలు పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పిల్లల్ని కనే రోబో పిల్లల్ని కూడా అంటున్నాయటని. నిన్న మొన్ననేమో ఏది రన్నింగ్ పోటీలు, తర్వాత హై జంపు, లాంగ్ జంపు, తర్వాత ఇవన్నీ పోటీలు పెట్టారు, ఆటల పోటీలు. ఇప్పుడు పిల్లల్ని కంటాయంట అవి. అవి పిల్లల్ని కంటే ఇక మనుషులు ఎట్లా మరి లెక్క. 9 నెలల్లో డెలివరీ అంట. సేమ్ మనిషి లెక్కనే. ప్రెగ్నెన్సీ రోబోను తయారు చేయనున్నట్టు చైనా 12.96 లక్షలకు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తారట. 2026 నాటికి రోబో నమూనా తయారు చేస్తారట. పిల్లలు పుడతాయట. రోబోకు ఇంకో పిల్లలు పుడతాయట. త్వరలోనే 9 నెలల్లో పిల్లలను కనే రోబో రాబోతుంది. కృత్రిమ గర్భంతో పిల్లలను కనే రోబోను చైనా తయారు చేస్తుందట. సింగపూర్ ఇక నాన్యాంగ్ వర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ జాంగ్ కిఫింగ్ నాయకత్వంలో ప్రెగ్నెన్సీ రోబోను పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇమ్నియోటిక్ ఫ్లూయిడ్ను ప్రవేశపెట్టి ట్యూబ్ ద్వారా న్యూట్రిమెంట్స్ అందిస్తారంట. మొత్తం మీద 9 నెలల్లో శిశువు తయారవుతుంది. 2026 నాటికి ఈ రోబో నమూనా తయారు కానుంది. ఇందుకోసం 12.96 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే వాళ్ళు అంచనా వేస్తారట. మరి ఏందో కథగా. సరోగోసి అద్దె గర్భం ఉన్నది కదా, ఈ సరోగోసి అవసరం లేకుండా ఈ రోబోనే కంటదంట మరి పిల్లల్ని. ఇక మరో 3 రోజులు వర్షాలు ఉన్నాయంటే 7 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఇవాళ ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తా ఉంది. బీసీలకు మరో నయవంచన. తెలంగాణలో యూరియా కోతలకు కారణం ఏంటి అని చెప్పేసి గంట సోమన్న ప్రత్యేక వ్యాసం రాసిండు. యూరియా పైనే ఇక్కడ పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. గూగుల్ని అడిగేస్తూ చెప్పింది చేసేస్తూ. ఒకప్పుడు ఏ అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్నెట్ కాలం నడుస్తుంది. ఏ సమస్య తలెచ్చినా ఏం చేయాలో గూగుల్ని అడిగేస్తారట చాలామంది, డాక్టర్ లేకుండా. కాకపోతే ఇది కొంతవరకు ప్రమాదం, మంచిది కాదు. కొన్ని చిన్న అయితే అడగవచ్చు, కానీ అన్నీ అడిగితే ప్రాబ్లం అవుతుంది. అంటే తప్పుడు ఏమన్నా సమాచారం ఇస్తే. గేమ్ చేంజర్ జిఎస్టీ సంస్కరణలు.
జీఎస్టీ మార్పులకు కొత్త తరం గేమ్ చేంజర్ సంస్కరణలుగా ప్రభుత్వాలు అభివర్ణించాయి. ఇవి 2047 నాటికి ఒకే స్లాబ్ దిశగా బాటలు వేస్తాయని చెప్తున్నారట. రంగు బల ఆరోగ్యం డీలా. భోజన ప్రియులను నోరూరించే రంగుల ఆహార పదార్థాలు వెనుక ఉన్న రసాయనాలు ఆరోగ్యానికి సవాలు విసురుతున్నాయంట. ఇలా ఎర్రగా చిల్లి అని చెప్పేసి ఇట్లా వేస్తుంటారు, తర్వాత ఇది వేస్తుంటారు, అది వేస్తుంటారు, తర్వాత స్వీట్ హౌస్లలో కూడా మంచిగా మెరుపు కాగితాలు పెడుతుంటారు, ఇవన్నీ చేస్తుంటారు కదా. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం. చాలామంది ఏం చేస్తుంటారంటే అసలు యాక్చువల్గా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే బిర్యానీ వండుతారు కదా, బిర్యానీ వండిన తర్వాత బిర్యానీ డైరెక్ట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక అడ్డమైన ఇప్పుడు హోటళ్ళలో కూడా అదేందో కలర్ వేస్తారు. అందులో ఆ కలర్ వేయడం వల్ల చాలా డేంజర్ అది. అసలు యాక్చువల్గా ఆ కలర్లు వేయాల్సిన అవసరం లేదు. చూడడానికి కాదు కదా మనకు కావాల్సింది, ఆరోగ్యానికి మంచిగా ఉండాలి, రుచి ఉండాలని కోరుకోవాలి. కానీ చూడడానికి మంచిగా కనిపించాలి, కలర్ కనిపించాలని చెప్పేసి అడ్డమైన కలర్ అన్నీ వేస్తున్నారు. ఈ ఫంక్షన్లలో ఏమన్నా ఇప్పుడు బిర్యానీ వండితే కూడా ఆ బిర్యానీలో కూడా కలర్లు వేసి పడేస్తారు. తర్వాత కూడా ఇవి ఉంటాయి కదా, ఏవి చికెన్ మంచూరియా, ఆ మంచూరియా, ఈ మంచూరియా ఉంటాయి కదా, దాంట్లో కూడా కలర్ కలిపి పాడవుతారు. దీంతో మొత్తం కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. చూడడానికి మంచిగా కనిపిస్తుంది కానీ ఆరోగ్యం అనారోగ్యానికి పాడవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ అడ్డమైన కలర్లు వాడకూరి అన్న కలుపుడు చాలా డేంజర్ అది. రక్తపోటు పెంచేస్తున్న సూర్యుడు. రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడైనా సరే రక్తపోటును సూర్యుడు ప్రభావితం చేస్తాడనే కొత్త విషయం వెలుగులోకి వచ్చిందట. మంచిగా ఉంది. బ్లడ్ ప్రెషర్ని, బీపీని. అలాగైతే గందరగోళమే. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు టైంలైన్ విధిస్తే రాజ్యాంగపరమైన గందరగోళం తలెత్తుతుందని చెప్పేసి కేంద్రం లేఖ రాసిందట. ఇవాళ స్వదేశానికి శుభాంశు శుక్లా వస్తున్నాడు. ఇక ఒక్కటి దాటినా కోతేనట. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కుదింపు యోచనలో ప్రభుత్వం ఉందట. ప్రస్తుతం 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉపయోగించేటువంటి వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇకపై ఏ నెలలో అయినా ఒక్కసారి 200 యూనిట్లు దాటినా కానీ మొత్తం బంద్ చేస్తారట. కొత్తగా ఈ పథకం దరఖాస్తులను అంగీకరించొద్దని నిర్ణయం. ప్రస్తుతం 51.26 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి ప్రతి నెల 185 నుంచి 200 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయట. మరి తెల్ల కార్డులు 93 లక్షలు ఉన్నాయి. 200 యూనిట్లు ఒక్క నెల దాటినా కానీ వాళ్ళకు అది ఖతం అవుతుందట. అటువంటి దశకొస్తారని చెప్పి అంటున్నారు. మరి పూర్తి స్థాయిలో చూడాలి. ఎందుకంటే క్వశ్చన్ మార్క్తో అది ఆశ్చర్యార్థకంతో పెట్టారు కాబట్టి ఒక క్లారిటీ లేనట్టు. అది ఉత్కంఠతో మొదలై ఉసూరు మనిపించి నిష్ఫలంగా ముగిసిన ట్రంప్ పుతిన్ చర్చలు అని చెప్పేసి నిష్ఫలంగా కొంతవరకు నయమే అనుకుంటారు. ఇక రేపే ట్రంప్ జెలెన్స్కీ భేటీ అవుతారు. జెలెన్స్కీ ట్రంప్ భేటీ అయితే మరి కొంతవరకు తేలుతుంది. ఇక స్లీప్ అంట. కొందరు ఎక్కడుంటే అక్కడ నిద్రలోకి జారిపోతుంటారు. అయితే నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్ర పట్టడానికి తెలియకుండానే నిద్రలోకి జారిపోవడానికి చాలా తేడాలు ఉంటుందని చెప్పేసి వైద్యులు అంటున్నారు. ఖజానా దోచింది బీహార్ గ్యాంగేనట. ఓసీ లేకుండా విద్యుత్ కనెక్షన్లు కుదరదని చెప్పేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలంటున్నారు. హైకోర్టు చెప్తుంది. మేము ఎక్కడికి పోవాలి? ఆ ఊళ్ళో 3 తరాల జీవనం గడిచిపోయింది. ప్రస్తుతం 4వ తరం జీవనం సాగిస్తుంది. 200 ఏళ్లకు పైగా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న పల్లెవాసులకు ఇప్పుడు దేవాదాయ శాఖ రూపంలో ఆపద ముంచుకొచ్చిందంట. మరి ఎక్కడికి పోవాలని అడుగుతున్నారట వాళ్ళు. ఏ ఊరో ఏం కథను లోపల ఉన్నట్టుంది. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రారంభం. చారిత్రక భవనానికి రాజసము పుట్టిపడేలా ఏర్పాట్లు. ప్రధాన భవనం చుట్టూ ఉన్న ఇతర నిర్మాణాల తొలగింపు. ఉద్యానవన విభాగ స్థలాలు సేకరించి వాటిలో నిర్మాణాలంట. జూబ్లీ హాల్, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, బాలభవన్లు రీమోడలింగ్ చేస్తారట. 3 రకాల ప్రణాళికలకు రూపు. సీఎం ఆమోదించే తుది పనులు నడుస్తున్నాయంట. అక్కడ కొత్త పార్లమెంటు కట్టిరు కదా భవనం, అట్లా అసెంబ్లీ కూడా కట్టాలని చూస్తున్నట్ట. మరి ఏం చేస్తారో చూడాలి. వాగులు వంకలు ఏకం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినాయి. అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. పోటెత్తిన గోదావరి అని చెప్పేసి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతోటి గోదావరి ప్రాంతం పోటెత్తుతూ ఉంది. కడెం, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్లో పెరిగిన ప్రవాహాలంట. పోలవరం కొట్టుకుపోయినా ఎన్డీఏసీకు కనిపించదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. పోలవరం కాపర్ డ్యాంకు రహస్య మరమ్మతులు ఎందుకు? 20 నెలలుగా వస్తున్నా మేడిగడ్డకు మరమ్మతులు ఎందుకు లేవు అని చెప్పేసి అడుగుతున్నాడు. అబార్షన్ ఒకటే ఆప్షన్ అంట. 5 ఏళ్లలో రాష్ట్రంలో 917% పెరిగిన అబార్షన్లంట. 2020-21లో 1578 ఉంటే
2024-25లో 16,059 అయినాయంట. రాష్ట్రంలో పెరుగుతున్న అబార్షన్ల తీరుపై ఆందోళన, గర్భస్రావాలకు భిన్న కారణాలు ఉన్నాయంట. ఇక డిజిటల్ పునర్జన్మ, మరణించినా మాట్లాడొచ్చంట. అగో ఇది బాగుంది కథ. భౌతిక మరణాన్ని జయించేలా ఏఐ టూల్స్ అంట. సాంకేతిక వనరులతో జీవం పోసి కొన్ని రూపాల్లో కృత్రిమ మేధతో కృషి. క్రమంగా పెరుగుతున్న గ్రిఫ్టెక్ వినియోగం ఇది వరమా శాపమా? మనకిష్టమైన వారు భౌతికంగా మరణించినా మనం వారితో మాట్లాడవచ్చు. అది ఎలా సాధ్యం? భవిష్యత్తులో చోటు చేసుకోబోయే మార్పుల గురించి ముందు చూపుతో ఊహించే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్న దానిని బట్టి చూస్తే మనం సాంకేతిక అమరత్వాన్ని సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆ పరిస్థితులకు మనం కొంత దూరంలో ఉన్నప్పటికీ ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు మొదలవుతున్నాయంట. ఏఐ తోటి ఇది కూడా జరుగుతుందట. మళ్ళీ చూసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడతారన్నట్టు ఉంటుందంట లెక్క. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెమంటుందో చూద్దాం. ఊరించి ఉసూరు అనిపించి ముగిసిన ట్రంప్ పుతిన్ శిఖరాగ్ర భేటీ అని చెప్పేసి ఒక వార్త. ఇది ఓట్లేసే క్యూ కాదు, నాట్లకు యూరియా కోసం అని చెప్పేసి బాగా నిజంగా కూడా బాగా ఇబ్బంది పడుతున్నట. ఈ కొంచెం దీనిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం కూడా. వారెవ్వా ఏం మార్పు అని చెప్పేసి ఎరువుల కోసం అరుగు మీద పడుకునే దుస్థితి అంట. ఎంత గొప్ప మార్పు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేసినట్టుగా కొట్టేసింది. ఎక్కడిది? మహబూబాబాద్ జిల్లా గూడూరుల ఎరువు కరువు, రైతన్నకు దిక్కెవరు, ఆగ్రో కేంద్రాల వద్ద ఎగబడ్డ అందని ఎరువులు అని చెప్పేసి యూరియా సరఫరాలో సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పేసి అప్పుడు అంటున్నారు ఓరు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతకు తప్పని తనలాట అని చెప్పేసి నిజంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే దీన్ని కాకపోతే వీళ్ళు ఎక్కువ చేసి చూపిస్తారు, అది వేరే విషయం. తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళున్నప్పుడు కూడా ఇటువంటి లైన్లు ఉన్నాయి, ఇదంతా కథ అంత ఉన్నది. కాకపోతే ఏంటంటే రైతులకు అన్యాయం జరగద్దు, అందుకని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇక ఎన్డీఎస్ఏ ఎక్కడున్నావు, మళ్ళీ కుంగిన పోలవరం కాపర్ డ్యామ్ 10 అడుగులు వెడల్పు 8 అడుగుల లోతులో డ్యామేజ్ అంట. ఇక పన్నులతో బాధుడే, పాత బంపర్లకు తప్పని పన్నుపోటు, బండ్లకు మేడిగడ్డను బాంబుతో పేల్చేశారు, అందుకే 2 పిల్లర్లు పగుళ్ళంట. చూసుకో ఇటువంటి కథలు మళ్ళా ఎందుకో ఒక్కోసారి ఒక్కో దిక్కు ఉన్నప్పుడు ఒక్కో దిక్కు మాట్లాడితే ప్రజలు నమ్మరు. రైతులు నట్టేట ముంచేందుకు రేవంత్ కుట్ర అని చెప్పేసి ఇట్లా సర్కారుపై సమరమే, సెప్టెంబర్లో ఉద్యోగుల ఉద్యమ బాట ఇట్లా రాసుకొస్తుందన్నట్టు ఈమె. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు, గోపన్పల్లి భూముల్లో ఫెన్సింగ్ అధికారుల చోద్యం అని చెప్పేసి గోపన్పల్లి స్కామ్పై గప్చుప్, భూదందాల గుట్టు వీడకుండా అధికారులు బెట్టు, తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా సైలెంటు, 17.04 ఎకరాల ఉత్తర్వులకే హైకోర్టు చెక్కు, 8 ఎకరాలపై రిజిస్ట్రేషన్ శాఖకు కలెక్టర్ లేఖనంట. ఇంకా 64.36 ఎకరాల్లో ఎన్ఓసీలపై గోప్యత, బండారం బయటకు వస్తుందని పెద్దలు సెటరైట్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా జరిగినాయి, మరి అవన్నీ కూడా బయటకు తీస్తే మంచిగా ఉంటుంది. ఏపీలో ఉగ్ర లింకులు కలకలం సృష్టిస్తున్నాయంట. వితండ బాబు వింత వాదన అని ఇట్లా రాసుకొచ్చింది ఈమె.